అందరికీ నమస్కారం. నేను నాగమల్లిక. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. మన భారత చరిత్రకి మూల స్తంభంగా నిలిచిన మహా ఇతిహాసం ఏదైనా ఉంది అంటే అదే శ్రీమద్ రామాయణం. కొన్ని వేల సంవత్సరాలుగా కోట్లాది మందికి ధర్మ మార్గాన్ని చూపిస్తున్న ఈ గ్రంథంలో ఎన్నో లోతైన అంశాలు, జీవిత సత్యాలు దాగి ఉన్నాయి. మరి అలాంటి విషయాలు అందరికీ అర్థమయ్యేలా చెప్పే మహనీయులు మాత్రం చాలా అరుదుగా ఉన్నారనే చెప్పొచ్చు. మరి అలాంటి వారిలో ఒకరు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే ఆయన ఆయుర్వేదంలో ఎండి చేసి రిటైర్డ్ ప్రొఫెసర్గా ఎన్నో వేల మందికి వైద్య విద్యని అందించి 100 మంది పైగా స్టూడెంట్స్కి ఆయుర్వేదంలో ఎండి అంటే డాక్టరేట్ అందించిన ఘనత కూడా ఆయనదే అండి. సో కొన్ని సంవత్సరాలుగా ఆయన రామాయణ పారాయణం చేస్తూ రామాయణంలో ఉన్న క్లిష్టమైన సంస్కృతి భావాల్ని అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో అందించిన పండితులు ఆయనే వివిఎస్ రామశాస్త్రి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. సిగ్నేచర్ స్టూడియోస్ కి హృదయపూర్వకంగా స్వాగతం అండి. సంతోషం. రామానుగ్రహం. ఈయన రామాయణాన్ని ఆధ్యాత్మికంగా ఎంతో లోతుగా అధ్యయనం చేసి నిజ జీవితానికి రామాయణంలో ఉన్న విలువల్ని ఆయన మనకి వివరించడానికి ఈ రోజు మనతో ఉన్నారు. చాలా సంతోషం అండి. నమస్కారం. ముందు మిమ్మల్ని కలిసినప్పుడు మీ గురించి తెలుసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించిందండి. నిజంగా మీరు ఒక ప్రొఫెసర్గా ఆయుర్వేదంలో వైద్య విద్యని అందిస్తూ ఎన్నో సేవలు చేస్తూ అలాగే శ్రీమద్ రామాయణం వైపు మీరు లోతైన అధ్యయనం చేయడం గల రీజన్ ఏంటి? అసలు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అటు వైద్య శాస్త్రం టు రామాయణం అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారండి? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రోతలకు నమస్కారం. ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన సిగ్నేచర్ స్టూడియోస్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా పేరు డాక్టర్ వెంపటి వెంకట సుబ్బరామ శాస్త్రి. నేను 31 ఆగస్ట్ 1950 దంగమహేశ్వరపురం అగ్రహారం గురజాల తాలూకా గుంటూరు జిల్లాలో పుట్టాను. నా గ్రాడ్యుయేషన్ హైదరాబాద్లో అయింది. 1970లో అయిపోయింది బిఏఎంఎస్ గ్రాడ్యుయేషను. బిఏఎంఎస్ గ్రాడ్యుయేషన్లో నా అదృష్టం ఏమిటంటే నేను నా రోజుల్లో స్టేట్ టాపర్గా నిలిచాను బిఏఎంఎస్లో. ఆ రకంగా స్టేట్ టాపర్గా ఒక రకమైన అదృష్టం కలిగింది. తర్వాత 1983లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎండి డిగ్రీ చేసి అందులో డయాబెటీస్ స్పెషలైజేషన్తో నేను ఎండి చేశాను 1983లో. అక్కడ ఇంకో విశేషం ఏంటంటే 1983 వరకు కాంపోజిట్ ఏపీ స్టేట్లో డయాబెటీస్ స్పెషలిస్ట్ ఇద్దరే ఉన్నారు. నేను మూడోవాడిని. ఏపీ స్టేట్లో నేను మూడోవాడిగా డయాబెటీస్ స్పెషలైజేషన్ చేశాను. ఆ రకంగా భగవంతుడు నన్ను అనుగ్రహించాడు. తర్వాత ఈ డయాబెటీస్ స్పెషలైజేషన్ రొటీన్ చేస్తూ ఉన్న తర్వాత రోజువారీ కార్యక్రమాల్లో 2006లో నా షష్ఠపూర్తి జరిగింది. జరిగినప్పుడు నాకు ఒక స్నేహితులు ఉన్నారు. వారి పేరు బ్రహ్మశ్రీ ఉల్మేరు వెంకట స్వామి గారు అని ఉంటారు. ఆయన ఢిల్లీలో ఉంటారు. ఆయన నాకు షష్ఠపూర్తి సందర్భంగా రామాయణం కావ్యాన్ని బహుకరించారు. రామాయణ కార్యం ఎప్పుడైతే బహుకరించారో అర్థమైందంటే ఇంకా తప్పకుండా రామాయణం పారాయణం చేయాలి అనే సంకల్పం. రాముడు ఆజ్ఞ లేకపోతే రామాయణం నా దగ్గరికి రాదు. వచ్చింది అంటే రాముడు ఆజ్ఞ అయినట్టే లెక్క అనమాట. ఆ పేరుతో నేను రామాజ్ఞగా స్వీకరించి ఆ గురువుగారి ఆశీర్వచనంతో రామాయణం పారాయణం మొదలు పెట్టడం అయింది. దానికి ముందు ఇంకొక విశేషం ఏంటంటే రామాయణం పారాయణం మొదలు పెట్టాలంటే సుందరకాండ పారాయణం చేయాలి. అదొక పద్ధతి ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. సో అట్లా సుందరకాండ పారాయణం చేసి రామాయణం పారాయణం మొదలుపెట్టి ఇప్పటికి ప్రస్తుతానికి 23వసారి రామాయణం పారాయణం జరుగుతుంది. 23 సార్లు రామాయణ పారాయణం 22 సార్లు అయిపోయింది. 23 సార్లు జరుగుతుంది. ఇంకా 2-3 నెలల్లో 23 సార్లు కూడా అయిపోతుంది. ఆ రకంగా భగవంతుడు నన్ను ఆగ్రహించాడు. రాముడు ఆ రకంగా ఆగ్రహించడం వల్ల కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. కానీ ఇది ఎన్నేళ్ళు పట్టిందంటారు 23 సార్లు పారాయణం అంటే? పారాయణం అది దానికి ప్రత్యేకమైన లెక్కంటూ కాకుండానమ్మా గురువు ఆజ్ఞతో ఏమిటంటే నాకైతే 10 ఏళ్ళు పట్టింది. నేను ప్రొఫెషన్లో కూడా ఉన్నాను కాబట్టి నాకు వైద్యం నా పేషెంట్లు అంతా ఉంటారు కాబట్టి కేవలం ఇదే ఒకటే కాదు. అందుకోసం దీన్ని నేను ప్రవృత్తి కింద తీసుకొని పూర్తిగా అనుభవిస్తూ రామాయణాన్ని ప్రతి శ్లోకాన్ని అనుభవిస్తూ పారాయణం చేస్తున్నాను. అందుకోసం కొంచెం టైం పడుతుంది కూడా. అసలు రామాయణం అనే పదానికి అసలు అర్థం అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రామాయణానికి సంస్కృతంలో కొటేషన్ ఏమిటంటే రామస్య అయనం రామాయణం అంటే రాముడి యొక్క ప్రయాణము, రాముడి యొక్క చరిత్ర అని. రామాయ అయనం రామాయణం అంటే రామాయ అంటే సీతమ్మ వారు. సో సీతమ్మ వారి ప్రయాణం అట్లా అనుకుంటే రాముడి వారి ప్రయాణం, సీతమ్మ వారి ప్రయాణం ఈ రెండు కలిపితే గానీ రామాయణం కాదు. రామాయణానికి ఒక వ్యుత్పత్తి ఏమిటంటే రామస్యయనం రామాయణం. ఆ రకంగా రామాయణాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయుర్వేదం ప్రొఫెసర్గా
మీరు కూడా ఆయుర్వేదానికి రామాయణానికి సంబంధం ఉందంటారా? వైద్యపరంగా ఆలోచించినట్టయితే రామాయణం నిండా వైద్యమే ఉంది. నేను వైద్యుడిగా రామాయణాన్ని ఆస్వాదిస్తున్నాను ఆ రకంగా. ఓకే. విశేషం ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇక్కడ. రామాయణంలో ఆంజనేయ స్వామి వారు ఔషధ మొక్కలు కొన్ని తెస్తారు లక్ష్మణుని వాళ్ళని వానరుని బతికించడం కోసం. అవును. అవి డైరెక్ట్ గా ఔషధ మొక్కలే కాబట్టి అది ఆయుర్వేదమే. ఔషధ మొక్కల తర్వాత మాట్లాడుకుందాం. సో ఆ పేరుతో అది ఆయుర్వేదమే. ఇంకొక విశేషం ఏంటంటే చాలా ముఖ్యమైన పాయింట్, రావణాసురుడు అమ్మవారిని అపహరించి పోతూ ఉంటాడు. అవును. మధ్యలో జటాయువు కనపడతాడు. జటాయువు రావణాసుడితో వార్నింగ్ ఇస్తుంది రావణాసుడికి. ఏమనంటే తగినంత అన్నమే తినాలి లేకపోతే జబ్బు వస్తుంది అని. ఆవిడ ఉద్దేశం ఏంటంటే నువ్వు బరువు మోసుకొని వెళ్తున్నావు సీతమ్మని, నువ్వు చాలా ఇబ్బంది పడతావు, వార్నింగ్ ఇచ్చేసారు. ఆకలేసినప్పుడు తగినంతే తినాలి లేకపోతే జబ్బు చేస్తుంది అని అర్థం. అంటే అర్థం ఏంటి, నువ్వు బరువు గల సీతమ్మని పట్టుకెళ్తున్నావు, దాని ఫలితం అనుభవిస్తావు అని చెప్పడం కోసం ఇట్లా నువ్వు అన్నం అరిగేటట్టు తినాలి, అది వేరే జబ్బు రాకుండా చూడాలని ఉద్దేశం. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పాలి నేను. అన్నాన్ని మనం ఫుడ్ అంటాం ఇంగ్లీష్లో, ఆయుర్వేదంలో అన్నాన్ని ఆహారం అంటాం. ఇప్పుడు సోకాళ్ళు చెప్పే ఆహారం అంటే ఫుడ్ కాదు. ఆహారానికి డెఫినేషన్ ఇంగ్లీష్లో మాట లేదు. మనం అందరం అనుకుంటాం ఆహారం అంటే ఫుడ్ అనుకుంటాం. ఆహారం అంటే ఫుడ్ కాదు. ఫుడ్ వేరు, ఆహారం వేరు. అంటే వైదిక పరంగా మాట్లాడినట్టయితే ఆహారం అంటే ఆసమంతాత్ హారం ఆహారం అంటే తినది మొత్తం అరగాలి, దాన్నే ఆహారం అంటారు. పార్షియల్గా అరిగింది ఆహారం కాదు. ఇప్పుడు మనం తింటున్నాం, మొత్తం అరుగుతుందని నమ్మకం లేదు, సగమే అరగచ్చు. సో ఫుడ్ అంటే డెఫినేషన్ ఏంటంటే డిక్షనరీలో ఎనీథింగ్ టేకెన్ ఇన్సైడ్ ఫర్ నరిష్మెంట్ ఈజ్ ఫుడ్ అని టెక్స్ట్ బుక్లో చెప్పేది. అంటే ఏంటి, ఏదైనా తీసుకున్న పదార్థం పోషణ కోసం పనికొచ్చేది ఫుడ్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ మన దగ్గర ఆహారం ఏంటి అని అంటే మొత్తం అరిగిపోవాలి. మొత్తం అరిగిపోవాలనే కాన్సెప్ట్ ఆ ఫుడ్లో లేదు అన్నప్పుడు ఫుడ్ అనే ట్రాన్స్లేషను ఆహారానికి సరిపోదు. ఆ రకంగా ఆహారం అనే డెఫినేషను ఒక స్టెప్ ఎక్కువ అనమాట. సో ఆ రకంగా ఆహారం ఆయిపోయింది. ఈ ఆహారం సరిగా తినకపోతే జబ్బు వస్తుందని జటాయువు చెప్తాడు రావణాసురుడితో. ఆ రకంగా ఆహారం యొక్క ప్రయోజనం ఒక దొరుకుతుంది. ఆ రకంగా ఆహారాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యాజ్ ఏ వైద్యుడిగా అలాగే రామాయణ పరిశోధకుడిగా ఈ రెండు జర్నీలో మీరు అది ఏది ఇష్టంగా సంతోషపడి ఎంచుకున్నారు అసలు? ఇక్కడ వైద్య వృత్తి సహజంగా ఉంది. వైద్యంలో రోజువారీ వైద్యం చేసుకుంటూ కొన్ని మంచి కేసెస్ చేస్తూ ఉంటే వాళ్ళు మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్తో సంతోషపడుతూ ఉంటాం. ఇది కాకుండా అనుకోకుండా రామానుగ్రహంతో రామాయణం కూడా వచ్చింది కాబట్టి దీన్ని కూడా ఆస్వాదిస్తున్నాం. ఆ రకంగా ఏది ఇష్టం అని అంటే రెండు ఇష్టమే, రెండింటిని ఆస్వాదిస్తున్నాం కాబట్టి మనం రామానుగ్రహంతో ప్రశాంతంగా జరుగుతుంది. వైద్యము రామాయణం రెండు నాకు పూర్తిగా ఇష్టమే. చాలా మంది రామాయణాన్ని పారాయణం చేస్తుంటారు. అసలు కరెక్ట్గా పారాయణాన్ని ఎలా చేస్తే మంచిది? చాలా మంది సరిగ్గా చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. పారాయణం చేసే విధానం ఏంటో చెప్పగలుగుతారా? దీనికి పెద్దలు చెప్పారు ఒక నిర్ణయం ఏమిటంటే, రామాయణం పారాయణం చేయాలన్నట్టయితే ముందు సుందరకాండ పారాయణం చేయడం అవసరం. ముందుగా సుందరకాండ పారాయణం చేయడం అవసరం. సుందరకాండ ఎన్నాళ్ళు పారాయణం చేయాలి అని అంటే ఒక సాంప్రదాయం ఏమిటంటే 9 సార్లు పారాయణం చేయడం ఒక సాంప్రదాయం, 11 సార్లు పారాయణం చేయడం పూర్తిగా సాంప్రదాయం. సో 9 సార్లు చేయటం కూడా ఉంది, 11 సార్లు చేస్తే మాత్రం పూర్తిగా లెక్క కింద లెక్క అవుతుంది. ఆ పేరుతో 11 సార్లు సుందరకాండ పారాయణం చేసిన తర్వాత ఒక సద్గురువు ద్వారా ఉపదేశంలో అంటే సద్గురువు ద్వారా మనం రామాయణం స్వీకరించి పారాయణం చేయటం అదొక నియమం. నాకు అదృష్ట ప్రకారం నాకు సాక్షాత్తు మా గురువు ఉల్లిమేరి వెంకట స్వామి గారు ఆయన ఢిల్లీలో ఉంటారు. ఆయన రామాయణంలో నిష్ణాతుడు. ఆయన గురించి చెప్పాలంటే ఇప్పటికీ 400 సార్లు రామాయణ పారాయణ చేసిన వ్యక్తి ఆయన. 400 సార్లు చేసిన ఆయన, ఇంకా చేస్తూ ఉన్నారు ఆయన. ఆ పేరుతో అటువంటి గురువు నాకు దొరకడం నాకు సంతోషం. ఆ రకంగా వారి ద్వారా నాకు రామాయణ పారాయణ మొదలుపెట్టమైంది. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ రకంగా నిరాఘాటంగా జరుగుతుంది. ఇప్పుడు 23 సార్లు చేయడం అవుతుంది. 23 సార్లు చేయడం అవుతుంది. మరి కొన్ని కాండలు చదివితే మంచిది, కళ్యాణం జరుగుతుందని, లేదంటే దోషాలు పోతాయని అంటారు. నిజంగా అసలు ఏ కాండని ఏ అవసరానికి చదివితే దోషాలు పోయి మంచి ఫలితాలు వస్తాయని ఎక్కడైనా శాస్త్రీయంగా చెప్పడం జరిగింది? ఇవి శాస్త్రంలో డైరెక్ట్గా కొటేషన్ కాదని కదమ్మా, పెద్దలు నిర్ణయించారు. పెద్దలంటే ముఖ్యంగా వల్లాయి చంద్రశేఖర శాస్త్రి గారిని పౌరాణ సాంబ్రహ్మ ఉండేవాడు. ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఏ కాండ చదివితే ఏ ఫలితం వస్తుందని కొన్ని విషయాలు చెప్పారు. అందులో ముఖ్యంగా వివాహం కావడానికి అయోధ్య కాండలో 32వ సర్గ వివాహం కావడానికి, దీర్ఘాయువు పొందాలి అంటే బాలకాండలో 73వ సర్గ, ఉద్యోగం రావాలి అంటే అయోధ్య కాండలో 3వ సర్గ, సంతానం కావాలి అంటే బాలకాండలో 16వ సర్గ, ముఖ్యంగా ధర్మ సమ్మతంగా కోరికలన్నీ తీరాలి అంటే సుందరకాండ సంపూర్ణం. ఈ రకంగా చంద్రశేఖర శాస్త్రి గారు ప్రతిపాదించింది ఇది.
దీన్ని పెద్దలు స్వీకరిస్తే, కావాల్సిన వాళ్ళు స్వీకరిస్తే మంచిది నా అభిప్రాయం. నిజంగా వాటి నుంచి ఫలితాలు కూడా తప్పకుండా పొందవచ్చంటారా? తప్పకుండా పొందుతారు, సందేహం లేదు. ఓకే. అయితే రామాయణం అనే పదానికి సరైన అర్థం అంటే, ఇన్నేళ్ళు మీరు పారాయణం చేసి దాదాపు 23 సార్లు చేశారు కదా, సరైన అర్థం నేటి జనరేషన్ వాళ్ళకి చెప్పగలుగుతారా? దానిలో రామాయణం పారాయణానికి అర్థం అని చెప్పిన దానికన్నా రామాయణం పారాయణం చేసిన తర్వాత కలిగే ఫలితం ఏమిటి అనేది అనుకుంటే బాగుంటుంది. అది అర్థం అంటే రామశయనం, ఇందాక చెప్తున్న రామాయణం అని చెప్పుకున్నాం. ఓకే. బట్ ఫలితంగా ఆలోచించినట్టు ముఖ్యంగా అందులో భ్రాతృప్రేమ అంటే అన్నదమ్ముల మధ్యలో ప్రేమ, అది చాలా రామాయణం నుంచి మనకు కనపడుతుంది. ఓకే. ఒకటి. రెండవది స్నేహత్వం, స్నేహశీలిత ముఖ్యంగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా భ్రాతృప్రేమలో భరతుడి గురించి చాలా ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది, అది చాలా అవసరం. కృతజ్ఞత అంటే మనం థ్యాంక్ఫుల్నెస్ అని చెప్తుంటాం ఇంగ్లీష్లో. అలాగే సుగ్రీవుడు చాలా సహాయం చేశాడు రాముడికి. చేసినప్పుడు రాముడు చాలా కృతజ్ఞత భావంతో ఉంటాడు సుగ్రీవుడితో, చాలా పెద్దగా కనపడుతుంది. అది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత కార్యశీలత, ఈ కార్యం నిర్ణయించి ఇది తప్పకుండా చేయాలి అంటే కార్యాన్ని తప్పకుండా చేయడం రామాయణం బాగా ఉపయోగపడుతుంది. తర్వాత రాముడి దగ్గర నుంచి ఒక చిన్న విషయం మనం నేర్చుకోవాలంటే రిపుణాం వత్సలహ అని కొటేషన్. రిపు అంటే శత్రువు, శత్రువు మీద కూడా ప్రేమ చూపెట్టడం రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం. ఎక్కడంటే రావణాసురుడు రాముడికి చిక్కుతాడు యుద్ధంలో, ఇంకా ఆ టైంలో చేస్తే రావణాసురుని పూర్తిగా జయించగలడు. కానీ రావణాసురుడు అలసిపోయినాడు. అప్పుడు అలసిపోతే రాముడు ఇవాటికి రెస్ట్ తీసుకో, రేపు రా అని పంపిస్తాడు. అంటే అర్థం ఏమిటి? నిజంగా రావణాసురుడు రాముడికి శత్రువు, అమ్మవారిని తీసుకెళ్ళాడు కాబట్టి శత్రువును కూడా క్షమించి అలసిపోయినావు నువ్వు, నిన్ను ఇబ్బంది పెట్ట బాగుంటుందని పంపించి మళ్ళీ మరునాడు పంపించి తీసుకొచ్చిన స్వభావం రాముల వారికి ఉంది. ఆ రకంగా రామాయణంలో ఇటువంటి విషయాలు చాలా నేర్చుకోవచ్చు, మచ్చుకు కొన్ని చెప్పడం అయింది. నిజ జీవితంలో కూడా రామాయణం చాలా ఉపయోగపడుతుంది అంటారు, సందేహం లేదు సార్. అలాగే ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాల్లో ధర్మంగా ఉండాలని, ప్రజలకి న్యాయం చేయాలని, ఇచ్చిన మాట తప్పకూడదని అంటారు. అలాంటి క్వాలిటీస్ ఉన్న రాజు అంటే ఆ రోజుల్లో అయోధ్యలో దశరథ మహారాజు అనే చెప్పచ్చు. మరి ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు ఏమైనా మాకు చెప్పగలుగుతారు? దశరథుడు దైవ సమానుడు అని రామాయణంలో చెప్పారు. దైవ సమానుడు కాకపోతే దేవతలు ఆయన కడుపున పుట్టరు. నలుగురు సాక్షాత్ విష్ణువంశ సంభూతులు వాళ్ళు ఆయన కడుపున పుట్టారు అంటే ఆయన కూడా దేవత సమానం లెక్క. కేవలం దైవతుల్యుడు ఆయన దశరథుడు. దశరథుడికి ఒక ప్రత్యేకమైన పరాక్రమం, ఆయన పేరే ఏమిటంటే దశసు దిక్సు అప్రతిహతారథ దశరథ అని పేరు. అంటే 10 దిక్కుల్లో దిక్కులు 10 మనకి, 10 దిక్కుల్లో ఆయన రథానికి ఎదురు లేదు. అంటే అర్థం ఏంటంటే ఆయన్ని జయించేవాడు ఎవడు లేడు. ఆ రకంగా దశరథుడు అన్కాంకరబుల్ జెంటిల్మెన్ అన్నమాట. ఆయన చాలా గొప్ప వ్యక్తి, పరాక్రమశాలి. అట్ ది సేమ్ టైం ఆయన దైవ సమానుడు కాబట్టి ఆ రకంగా ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. రాజ్యపాలన కూడా చాలా బాగా చేశారు, లేకపోతే ధర్మంగా ఆయన చేయలేరు. ఆ రకంగా ఆ ధర్మాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పరాక్రమానికి ఆయన చాలా గొప్పవాడుగా స్వీకరించబడతాడు. దాని తోడు ఆయన సాక్షాత్తు దైవతుల్యుడు కాబట్టే సాక్షాత్తు దేవతలే ఆయన గడపన పుట్టారు. ఆ రకంగా దశరథుడు చాలా గొప్పవాడు, ఆయన్ని ఎవరు జయించేంత సామర్థ్యం ఎవరికి ఉండదు. అంతే అండి. అట్లా మీరు అయోధ్య సంగతి అడిగారు మళ్ళీ. అవునండి, అయోధ్య ఆదర్శ రాజ్యంగా అంటూ ఉంటారు, ఎందుకు అనడం జరిగింది అసలు? అయోధ్యని రాజధానిగా చేసుకొని పాలిస్తున్నారు దశరథుడు. అయోధ్య అంటేనండి యోధ్యం అశక్య అయోధ్య అని, అంటే జయింపనలవి కానిది అని. జయింపనలవి కానిది, అయోధ్యను ఎవరు జయించలేరు, ఆ పేరే అటువంటిది. యోధ్యం అశక్య అయోధ్య అని. అయోధ్యను ఎవరు జయించలేరు అంటే అయోధ్యను ఎవరు ఆక్యుపై చేయలేరు. ఆ రకంగా అయోధ్యకి విశేషమైన గుణం ఉంది ఒకటి. తర్వాత అయోధ్యలో జనం ఎట్లా ఉండేవాళ్ళు అంటే నాస్తికులు లేరు, అందరూ ఆస్తికులే, ధర్మపురులే ఉన్నారు, వర్ణ సంకరం లేదు, ఏమిటంటే ఎవరికి జబ్బులు ఉండేవి కావు, దీర్ఘాయుష్మంతులుగా ఉండేవాడు. ఇన్ని సుఖాలు అయోధ్యలో జరుగుతుంటాయి, ఇది దశరథుడి పాలనలో జరుగుతుంటాయి. ఆ రకంగా అయోధ్యకి విశేషమైన గుణం ఉంటుంది. ఇంకొకటి ఉంది అయోధ్యలో చాలా విశేషమని చెప్పింది అంటే, అయోధ్యలో సరయూ నది ఉంది. సరయూ నది మానస సరోవరం నుంచి ఒక చిన్న పాయ. ఆ సరోవరం సరయూ పేరు అట్లనే వచ్చింది, అందులో సరా ఇందులో సరా. మానస సరోవరంలో నుంచి వచ్చిన నది కాబట్టి సరయూ నది అయింది. ఇక్కడ ఇంకొక నా అబ్జర్వేషన్ ఏంటంటే, మానస సరోవరం చాలా మంది వెళ్ళలేరు, ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వెళ్ళలేరు. నా సలహా ఏమిటంటే, ఎప్పుడైతే మానస సరోవరం నుంచి ఒక పాయ సరయూ నదిగా వచ్చిందని కాబట్టి సరయూ నదిలో స్నానం చేస్తే మానస సరోవరంలో స్నానం చేసినట్టుగా భావించవచ్చు నా సలహా. ఇది నా యొక్క అబ్జర్వేషన్. ఆ రకంగా ఎవరైనా మానస సరోవరం వెళ్ళలేని వాళ్ళు ఉంటే, మానస సరోవరం వెళ్ళలేకపోయినాము అనే ఫీలింగ్ లేకుండా సరయూలో స్నానం చేస్తే ఆ లక్షణాన్ని తర్వాత పుణ్యాన్ని పొందుతారని నా ఉద్దేశం.
అది పెద్దలు స్వీకరిస్తే మంచిదే. సార్ మరి అంతటి దశరథ మహారాజుల వారే సంతానం కోసం పుత్రకామేష్టి యాగమని అశ్వమేధ యాగమని తలపెట్టారు. అసలు దీని వెనకాలన్న శాస్త్రీయం ఏంటంటారు? ఇది చాలా మంచి ప్రశ్నమా. దశరథుడు తన సంతానం లేనందువల్ల అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి రెండు చేశారు. ఉమ్, ఈ యాగాన్ని చేయించిన బ్రహ్మస్థానంలో ఎవరున్నారంటే ఋష్యశృంగుడు అని ఋషి ఉన్నాడు. ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడు అని ఋషి. ఋష్యశృంగ ఋషికి విశేషం ఏంటంటే, ఋష్యశృంగ ఋషి ప్రస్తుతానికి మన శృంగేరి అని పిలువబడే స్థానాన్ని అక్కడి నుంచి ఉన్నవారు ఆయన. ఆహా, అది చాలా మందికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఋష్యశృంగుడు. ఋష్యశృంగ మహర్షికి ఓకే. స్థలం ఇప్పుడు చెప్పబడే శృంగేరి. ఉహుం, సో ఆ రకంగా ఋష్యశృంగం పేరుతో అది శృంగగిరి, దాని పేరు మొదట్లో. ఉహుం. శృంగగిరి కాలాంతరంలో శృంగేరి అయింది. సో ఋష్యశృంగ మహాముని శృంగేరి స్థలానికి చెందినవారు. అది ఒక విశేషమైన ఇన్ఫర్మేషన్ అదే. సో ఆ ఋష్యశృంగుడు ఈ అశ్వమేధ యాగం చేయించారు. ఓకే. చేస్తే అప్పుడు సంతానం పుట్టడానికి కోసం కారణంగా చేస్తే పుత్రకామేష్టి అందులో భాగంగా చేయించారు. ఉమ్, పుత్రకామేష్టి చేయిస్తున్నప్పుడు యజ్ఞపురుషుడు పాయసంతో బయటకు వస్తారు. అసలు ఈ యాగం తర్వాత లభించిన ప్రసాదంలో పాయసంగా స్వీకరించడము, దాని ద్వారా సంతానం కలగడం అనేది కూడా మళ్ళీ అది శాస్త్రీయంగా భావించవచ్చా, లేదంటే ఆధ్యాత్మిక భావంగా చూడాలంటారా? లేదు, అది 100% శాస్త్రీయమే, అందులో సందేహం లేదు. నేను వైద్యుడిగా నేను చెప్పగలుగుతున్నాను. అనేది ఉమ్, పాయింట్ ఏంటంటే, పాయసం అంటే అర్థం ఏంటంటే పయసా కృతం పాయసం. ఉమ్, పయసా కృతం పాయసం. పయస అంటే పాలు, పాలతో చేసిందని పాయసం అని అంటారు. ఉమ్, అది ఒక పద్ధతి. అవునండి. ఈ పాయసం యజ్ఞపురుషుడు ఇచ్చాడు కాబట్టి దానికి ఒక దైవత్వం కూడా ఆపాదన పడుతుంది. ఉమ్, ఆ దైవ సంబంధం ఉంది కాబట్టి ఆ పాయస ప్రభావం వల్ల రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టారు. అదొక పద్ధతి. ఉమ్, ప్రస్తుత కాలంలో దాన్ని ఒక సైంటిఫిక్గా ఆలోచించినట్టయితే, నేను వైద్యుడిగా కొంత దాని వైపు పెట్టిన తర్వాత పాయసంలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే, ఒకటి పాలు, ఇంకోటి బియ్యం, బియ్యం, ఇంకోటి బెల్లం. గుడం, బెల్లం. పెసరపప్పు ఏం లేదు, కేవలం 3. ఉమ్, అందులో పాత బియ్యం, పురాణ తండులో ఉంటారు సంస్కృతంలో, ఉమ్, తర్వాత పాలు, ఉమ్, తర్వాత బెల్లం. ఓకే. ఈ పాలకి మంచి గుణం ఏంటంటే, మగవారికి శక్తిని పెంచుతుంది, ఉమ్, ఆయుష్ను పెంచుతుంది, దీర్ఘాయుష్ ఇస్తుంది, ఆయనకంతా బలాన్ని ఇస్తుంది అని పాయసానికి ముఖ్యమైన గుర్తు. ఆయుష్ కూడా పెంచుతుంది. ఇది పాలకు వచ్చిన గుణం. ఇంకోటి రెండోది, అందులో బియ్యం ఉన్నాయి, అవును. పురాణ తండులో ఉంటాం. ఈ తండులను కూడా దోషహారం అని శాస్త్రంలో చెప్పాడు. ఏ దోషాలు ఉన్నా కూడా తండులను తీసేస్తుంది. అంటే బాడీలో శరీరంలో ఉండే దోషాలు, దోషాలు. ఆరోగ్యపరంగా ఉండే దోషాలు కూడా పాత బియ్యానికి కాకుండా ప్రత్యేకంగా ఉంది. ఇది ఆయుర్వేదంలో చెప్పాడు అది. ఉహుం, సో పాత బియ్యాన్ని కనుక వాడినట్టయితే ఉమ్, దోషం అన్ని శరీరంలో ఏ దోషాలు ఉన్నా పోతాయి. ఇది సంతానం కూడా ఒక దోషమే. అవును. ఆ దోషాలకు పోయడానికి ఛాన్స్ ఉంది. నేను ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాను నేను. ఓకే. ఆ రకంగా అది దోషహారంగా అవుతుంది. తర్వాత తండులం కూడా ముఖ్యంగా బలకరం, చాలా బలాన్ని ఇస్తుంది. ఓకే. ఓకే. ఆ రకంగా తండులం ఉంటుంది. తర్వాత బెల్లం, ఉమ్, బెల్లాన్ని గుడం అని అంటాం. ఉమ్, గుడానికి సంస్కృతంలో ఏంటంటే గుడ రక్షాయాం అని సంస్కృతంలో మీనింగ్. ఉహుం, రక్షాయాం అంటే రక్షిస్తుంది అని. ఓకే. రక్షాయాం అంటే దేని నుంచి రక్షిస్తుంది అంటే రాక్షసుల నుంచి రక్షిస్తుంది. ఉహుం, రాక్షసుల నుంచి రక్షిస్తుంది అని దాని అర్థం. ఓకే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, రాక్షసులు అంటే ఎవరు? ఎవరు? పాత రోజుల్లో రాక్షసులు అంటే కూరలు, తర్వాత వెంట్రుకలు, పెద్ద పెద్ద నాలుకలు, పెద్ద పెద్ద తలలు అని ఉండేవి అవును, అవును. వేరే యుగాల్లో. ఉమ్, ప్రస్తుతానికి కలియుగంలో రాక్షసులకి రూపం లేదు. ఉమ్, ఇది కలియుగంలో ఒక చిన్న లక్షణం. రాక్షసులకు రూపం లేదు. ఎక్కడైనా రాక్షసులు ఉండొచ్చు, ఎవరిలోనే ఉండదు. ఎవడైనా ఇందులో అయినా ఉండొచ్చు. సో ఆ రకంగా రాక్షసులకి ఒక గుణం ఉంది. ఏంటంటే నిశాచర అని పేరు రాక్షసులకి. మీరు పేరు వినుంటారు, నిశాచరులు అంటారు. నిశాచరుడు. నిశాచరుడు, నిశ అంటే రాత్రి, ఉమ్, చర అంటే నడిచేవాడు, తిరిగేవాడు. ఆహా, నిశాచరుడు అంటే రాత్రి తిరిగేవాళ్ళు. ఓకే. రాక్షసులు రాత్రి పూటే తిరుగుతుంటారు, ఉమ్, పగలు తిరగారు. ఎందుకోసం అంటే చీకట్లో తిరుగుతుంటారు. ఎవరు కనపడకుండా తిరగాలంటే రాక్షసులు రాత్రి పూటే తిరగాలి. ఉమ్, ఇక్కడ ఇంకా మెడికల్గా ఆలోచించినట్టయితే, కనపడరు, రాత్రి పూట తిరుగుతుంటారు. రాక్షసులకి ఈ 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి కనపడరు, అవును, ఇంకోటి రాత్రి పూట తిరుగుతుంటారు. అవును. అన్నప్పుడు మెడికల్గా ఆలోచిస్తే మాకు కనపడదు. వైరస్, బ్యాక్టీరియా ఇవి కనపడవు, ఓకే. కంటికి కనపడవు. ఉమ్, ఇవి రాత్రిపూట సివియర్గా ఉంటాయి. ఇవి మీరు చూడండి, జ్వరం ఎప్పుడైనా ఎవరికైనా వస్తే రాత్రికి పగలంతా 99 ఉంటే రాత్రికి 101 అవుతుంది. అవునండి. ఎందుకోసం అవుతుందంటే రాక్షసుల ప్రభావం, అంటే వైరస్. మెడికల్ టెర్మినాలజీ ఆలోచిస్తే వైరసో, బ్యాక్టీరియానో, ఇన్ఫెక్షనో ఏదో అవుతుంది. సో ఆ రకంగా రాక్షసుల్ని తీసుకొచ్చి ఇక్కడ కనుక లింక్ చేసినట్టయితే, ఉమ్, ఏ శరీరంలో ఏ బాధలున్నా ఉమ్, ముఖ్యంగా శారీరపరంగా ఉమ్. ఏ బాధలున్నా దాన్ని గుడం తీసేస్తుంది. ఈ బెల్లానికి తీసేస్తుంది. అంత ప్రాముఖ్యత బెల్లం ఉందంటారా? తీసేస్తుంది. గుడ రక్షిస్తుందని కింద చెప్పాం. గుడ రక్షాయం అని. ఓకే. అది బలకరం.
మళ్ళీ బలం వస్తుంది, ఉమ్, అది శుక్రధాతువుని పోషిస్తుంది. ఉమ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత పాయసంలో ఈ 3 ఉన్నాయి కాబట్టి ఈ 3 కలిపితే ఎట్లయితే ఇన్ని గుణాలు చెప్పుకున్నామో దీనికి పాయసానికి కలిపిన తర్వాత వచ్చే పాయసానికి సంతానకరం అని రిఫరెన్స్ ఉంది. సంతానకరం అంటే సంతానం కలుగుతుంది అని రిఫరెన్స్ ఉంది డైరెక్ట్గా ఆయుర్వేదంలో. అదే పాయసాన్ని మనం ఇంట్లో తయారు చేసుకుంటే అదే పాయసాన్ని ఇంట్లో ఈ దాని వల్ల రకంగా కూడా సంతాన ప్రాప్తి అది పాయింట్, కలుగుతుందంటారా? మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు అదే పాయసాన్ని నిజంగా ఇంట్లో ఈ రకంగా తయారు చేసుకున్నట్లయితే అది కూడా సంతానకరంగా ఉండొస్తుంది అనే ఒక భావంతో మేము ప్రాక్టీస్లో చేస్తూ ఉంటాం. ఉమ్, మేము మందులు ఇస్తాం, పక్కన పాయసం కూడా పెడుతూ ఉంటాం. ఈ పాయసంతో మాకు రిజల్ట్స్ చాలా బాగా కనపడతాయి మా డే టు డే ప్రాక్టీస్లో. అందుకోసం దాన్ని అటుపక్క అట్రిబ్యూట్ చేసేటట్టయితే కొంత ఉమ్, బాగా ఉంటుంది నా యొక్క ఉద్దేశం. దీన్ని ఎవరైనా ఇష్టం ఉన్నవాళ్ళు, ఆయుర్వేదం మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఈ రకంగా సేవించినట్టయితే ఫలితాలు పొందుతాయని సీనియర్ ఆయుర్వేద ప్రొఫెసర్గా నా సలహా. అంతే అంటారా? సో చక్కగా మనం కూడా స్వచ్ఛమైన పాలతో, పాత బియ్యంతో, ఆ, చక్కటి బెల్లంతో మంచి చేసిన point పరమాన్నాన్ని, పాయసాన్ని స్వచ్ఛమైన పాలతో, స్వీకరించవచ్చు. పాత బియ్యంతో, మంచి బెల్లంతో కనుక పాయసం చేసుకోగలిగినట్టయితే తప్పకుండా దానికి తోడు శాస్త్రాన్ని ఆయుర్వేదాన్ని కూడా జర్తించాలి, నమ్మే వాళ్ళం జోడించాలంటారు. కాబట్టి శాస్త్రంలో వాళ్ళు తప్పు చెప్పరు కాబట్టి ఉమ్. ఆ శాస్త్రంలో సంతానం అవుతుందని చెప్పారు కాబట్టి దాన్ని ఆ రకంగా మనం ఆలోచించినట్టయితే ముఖ్యంగా చాలా బాగా ఉంటుంది. సో నిజంగా రిజల్ట్ ఉంటుందంట. తప్పకుండా ఉండి తీరుతుంది, ప్రాక్టీస్ చేస్తున్నాం. ఉమ్, కానీ దాన్ని నమ్మకంగా తీసుకోవాలి. తీసుకునేవాడికి నమ్మకం ఉండాలి, ఇచ్చేవాడికి నమ్మకం ఉండాలి. శాస్త్రమైన నమ్మకం ఉండడం చాలా అవసరం. ఆ రకంగా దాన్ని మనం స్వీకరించినట్టయితే ఫలితాలు తప్పకుండా పొందొచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత ఇందులో ఒకటి పాయింట్ ఏంటంటే 2 పాయింట్స్ ఉంటాయి. సంతానం కలగకపోవడానికి కారణాలు మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ 2 ఉంటాయి. ఆడవాళ్ళ దోషం ఉండొచ్చు, మగవాళ్ళ దోషం ఉండొచ్చు. అవునండి. కానీ ఈ సంతానకరం అని చెప్పిన కాంటెక్స్ట్ ఏమిటంటే ఇద్దరికీ పనికి వస్తుందని. ఉమ్, అంటే మేల్ ఇన్ఫర్టిలిటీలోని పనిచేస్తుంది, ఓకే. ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలోని పనిచేసి తీరాలి తప్పకుండా. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ఏంటంటే ఏదైనా సర్జికల్ ఇంటర్వెన్షన్స్, ఏదైనా అబ్స్ట్రక్షన్స్, బ్లాక్స్ ఉంటే మందు పనిచేయదు. ఇది ఉమ్, శారీరకంగా మార్పులు కనుక వచ్చినట్టయితే తప్పకుండా ఇది పనిచేసి తీరుతుంది. సో సర్జికల్ ఇంటర్వెన్షన్కి దీనికి సంబంధం లేదు. కేవలం పెథలాజికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా తీరుతుంది. మందులతో పాటు మేము దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం, ఉమ్. లాభాలు పొందుతున్నాం. దీన్ని వైద్యపరంగా నమ్మితే సంతోషం. అందుకేనేమో ప్రతి పండగ వచ్చిన, పూజకైనా చక్కగా చేసేది పాయసమే కాబట్టి ప్రతి ఇంట్లో మేబీ దీంట్లో ఉన్న ఔషధ దీనివల్ల గుణాలు ఉద్దేశం అది ఆ కూడా రోజులో కాకుండా గుర్తించే పాత ప్రతి రోజుల్లో ఇంకోటి ఉండేవారండి, పాయసాన్ని పరమాన్నం అనేవాడు. మీకు గుర్తుందా? పరమాన్నం, క్షీరాన్నం. పరమాన్నం అనేవాడు. క్షీరాన్నం అంటే పాలతో చేసిన అన్నం. అవును, పరమాన్నం, పరమ అంటే శ్రేష్టం, అవునండి. పరమాచార్య అంటే శ్రేష్టమైన ఆచార్యుడు Yes. కదా. అట్లా దీని పేరు పరమాన్నం. అన్నంలో పరమం అంటే పెద్ద శ్రేష్టమైంది అనమాట. అంటే చెప్పడమే మన మన ఉచ్చారణలోనే పరమాన్నం అంటే అర్థం ఏంటి? చాలా గొప్పది అని అర్థం. ఏం గొప్పది? ఇంత గొప్పది. ఎందుకు గొప్పది? సంతానబద్ధంగా గొప్పది. ఇంకా ఎందుకు గొప్పది? బలవేస్తుంది కాబట్టి గొప్పది. ఇన్ని ఆలోచించినప్పుడు దాన్ని మనం ప్రత్యేకంగా స్వీకరించినట్టయితే చాలా బాగుంటుందని నా యొక్క నమ్మకం. అందుకే కాబోలు ప్రతి గుడిలో అయినా, ఇంట్లో అయినా ప్రసాదం అంటే ప్రసాదం తక్కువ అంటే చేసేది పరమాన్నమే. దాని పేరు పరమాన్నమే. అందుకోసం పరమ అన్నం, పరమాన్నం అది ముఖ్యంగా పెట్టుకోవాలి. సార్, సీతారాముల పేర్లతో ఉన్న దేవాలయాలకి ప్రత్యేకత ఏంటి అసలు? సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు దేవాలయాలు కేరళలో విడిగా ఉన్నాయమ్మా. కేరళలో ఉన్నాయి. అది కూడా ఎట్లా అంటే సీతారాములకు దేవాలయం, లక్ష్మణుడికి దేవాలయం, భరతుడికి దేవాలయం, శత్రుడికి దేవాలయం విడిగా ఉన్నాయి. అట నలుగురికి 4 దేవాలయాలు విడిగా ఉన్నాయి. అది ఎక్కడ? కేవలం కేరళలో ఉన్నాయి. ఓకే. రోజు నిత్య ధూప దీప నైవేద్యాలతో నడుస్తుంది ఆ క్షేత్రాలు. ఇప్పుడు ఆ క్షేత్రాలు ఇంకో విశేషం ఏంటంటే మనకు కార్తీక మాసంలో వాళ్ళు పంచారామాలు వెళ్తూ ఉంటారు. అవునండి. పంచారామాలు 5 క్షేత్రాలు. 5 క్షేత్రాలు ఒకే రోజు చూసేస్తారు కార్తీక మాసంలో, కార్తీక పౌర్ణమి నాడు. ఇదొక పద్ధతి ఉంది మనకి. అవునండి. ఒకే రోజు చూసినట్టయితే పుణ్యం వస్తుందని మన 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 నమ్మకం. ఉమ్. అటులనే కేరళలో కూడా ఈ 4 దేవాలయాలు వాళ్ళు రామాయణ మాసం, దాని పేరే రామాయణ మాసం అంటారు. ఆహా. మనకి శ్రావణ మాసం, వాళ్ళకి రామాయణ మాసం అవుతుంది. రామాయణ మాసం. దాని పేరే రామాయణ మాసం. ఉహుం. అంటే ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారు, ఆ రోజు ఆ మాసం రోజుల్లో ఏదో ఒక రోజు పొద్దున్న బయలుదేరి సాయంత్రానికి 4 గుళ్ళు చూసి వచ్చేస్తారు. ఇది సీతా, రామ, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 దేవాలు చూసి వస్తారు. అదొక పద్ధతి. ఆ రకంగా కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో దిగినట్టయితే 100 కిలోమీటర్ల దూరంలో 4 ఉన్నాయి. ఎవరన్నా వెళ్ళదలుచుకుంటే కొచ్చిన్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్లో 4 దేవాలయాలు ఉన్నాయి. పొద్దున బయలుదేరితే రాత్రికి క్షేమంగా ఇంటికి వచ్చేయచ్చు. దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే మనకి ప్రదేశాలు విడిగా ఉన్నాయి. ఊరు పేరు చెప్పాల్సి వచ్చేస్తే రాముడి క్షేత్రం త్రిప్రయార్ అనే క్షేత్రం ఉంది, ఊరు త్రిప్రయార్. భరతుడి పేరు కూడల్ మాణిక్యం అని ఊరు పేరులో ఉంది. లక్ష్మణుడిది
తిరుమూజిక్కులం అనే ఏరియాలో ఉంది, శత్రుఘ్నుడి పాయంమేల్ అనే ఏరియాలో ఉంది. ఈ 4 మనకి నెట్లో కొడితే దొరికిపోతాయి. కానీ ఈ 4 దేవాలయాలు విడివిడిగా దేవాలయం ఉంటాం, విడివిడిగా అది కేరళలో విశేషం. ఉన్నాయి. అది కేరళలో ఉంటాం విశేషం. అది కూడా ఒకే రోజు చూసి రావడం ఇంకా విశేషం. ఆ రకంగా జనం ధనులు కావడానికి ముఖ్యమైన సందర్భం దొరుకుతుంది. సార్ అలాగే మరి చిన్నప్పటి నుంచి క్షీరసాగర మదనం అంటే రాక్షసులకి దేవతలకి మధ్య జరిగిన ఈ మదనం గురించి వింటూ ఉంటాం. అసలు నిజంగా ఈ క్షీరసాగర మదనాన్ని వెనకాల ఉన్న శాస్త్రీయం ఏంటి, అసలు దేని గురించి? అమృతం గురించి అని అంటారు. మరి క్లియర్గా మాత్రం ఎక్కడ మేము వినడం చూడడం అనేది జరగలేదు. మీరు ఎన్నోసార్లు పారాయణం చేశారు కాబట్టి మా కోసం ఏమైనా వివరించగలుగుతారా? దేవతలు రాక్షసులు కలిపి క్షీరసాగర మదనం చేయటం మనకు తెలిసిన విషయమే. అమృతం కోసం చేశారు వాళ్ళు. కానీ మొదటిగా విషం వచ్చింది. విషం వచ్చింది. విషం వచ్చిన తర్వాత అందరూ కలిసి పరమశివుడు అక్కడికి వచ్చాడు. పరమశివుడిని అడిగారు విషం వచ్చింది అని. సరే అంత అయిన తర్వాత ఇంతలోనే విష్ణువు కూడా వస్తాడు అక్కడికి. ఇద్దరు అక్కడే ఉంటారు. విషం వచ్చింది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే విష్ణువు మనకి సృష్టి స్థితి లయాలు 3 ఉంటాయి. సృష్టిలో బ్రహ్మ చేస్తారు, స్థితి విష్ణువు చేస్తాడు, లయం శివుడు చేస్తాడు. అంటే ఏంటి? స్థితి అంటే అడ్మినిస్ట్రేషన్, పాలన అంతా విష్ణువుది. అంత పరిపాలిస్తూ ఉంటాడు ఆయన, క్షేమంగా పరిపాలించాలి, ఆయన ధర్మం అది. ఇప్పుడు విషం వచ్చింది, అది హాని చేస్తుంది. హాని కాకుండా ఉండాలి అని ఎప్పుడైతే స్థితికారుడు ఆలోచిస్తూ ఉంటాడో దాన్ని ఏం చేయాలి అని ప్రశ్న. విషం వచ్చింది కాబట్టి ఆయన ఒక చిన్న ప్రయత్నం చేస్తారు. ఏం ప్రయత్నం అంటే శివుడు ఉన్నాడు ఎదురుగా, శివుడిని పట్టుకొని సురాణం అగ్రజోసి అని అంటాడు ఆయన. అంటే సురాణం అంటే దేవుల్లో అగ్రజహాసి అంటే నువ్వు గొప్పవాడివి, మొదటివాడివి అని. ఎవరంటారు ఈ మాట? విష్ణు అంటాడు. ఎవరితో అంటాడు? శివుడితో అంటాడు. శివుడితో నువ్వు మొదటివాడివి, దేవతల్లో మొదటివాడి కాబట్టి మొదట వచ్చింది నువ్వు తినాలి అంటాడు. అది లాజిక్ అనమాట. అడ్మినిస్ట్రేటర్ కదా. నేను ఊరికి అది నేను జోక్గా చెప్తున్నాను, అది విషయం కూడా కావచ్చు. అంటే స్థితికారుడు ఆయన కాబట్టి, విష్ణు స్థితికారుడు కదా. సో స్థితికారుడు కాబట్టి లోక స్థితి సరిగా ఉండాలంటే విషం ఏదో రకంగా నిర్విషం అయిపోవాలి. విషం ఉండకూడదు అంటే ఆయన ఏం చెప్పారంటే సురాణం అగ్రజోసి అని, దేవతల్లో మొదటివాడి నువ్వు, అందుకోసం లాజిక్ ఏమిటి అంటే మొదటి వచ్చింది నువ్వు తినాలి చెప్తే ఇంకా ఆయన తప్పలేదు. లాజికే తప్పలేదు, ఆయన స్వీకరించారు. సో ఆ రకంగా శివకేశవులు భేదం లేని చెప్పడం కోసం ఇంత డిస్కషన్ నేను చెప్పాను. అంటే ఏంటంటే శివుడు విష్ణు అంతా ఒకటే, కానీ మనం సృష్టించుకున్నాం. సాక్షాత్ విష్ణువే చెప్పాడు నువ్వు మొదటి వాడివే అని. ఆ రకంగా అంతటి హాలహాలాన్ని శివుడు స్వీకరించి దేశాన్ని రక్షించాడు. ఆ రకంగా హాలహాల స్వీకారం జరిగింది. క్షీరసాగర మదనంలోనే జరిగింది. అది నిజమే, వాస్తవం. అందులో మనం గ్రహించవలసింది ఏంటంటే దేవతల్లో మొదటివాడు శివుడు అని ఆ పర్టికులర్ పాయింట్ రామాయణంలోంచి మనం గ్రహించాలి. తర్వాత రెండో పదార్థంగా ఏమొచ్చాయి? తర్వాత చాలా వచ్చినాయి, చాలా వచ్చినాయి. అవి పెద్ద లిస్ట్ ఉంది. అది కాకుండా ప్రత్యేకంగా ఇక్కడ మనం మాట్లాడుకోదలుచుకుంది ఇది ఒకటే. దీని గురించి విషయంగా మాట్లాడుకోవాలి. సార్ మరి ఎందుకు సీతారాములు మాత్రమే ఆదర్శ దంపతులను ఎందుకు అంటారు? ఇన్ని కోట్ల దేవతల్లో వాళ్ళిద్దరిని ఎందుకు అలా అంటారు? సీతారాములే ఆదర్శ దంపతులు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటేనమ్మా, సీతారాములు వాళ్ళకి అన్యోన్యమైన ప్రేమ చాలా ఎక్కువ, ఒకరి మీద ఒక ప్రేమ చాలా ఎక్కువ. ఎందుకు అని ప్రశ్న వస్తుంది. ప్రశ్న వస్తే దారా పితృకృతాయవ అని కొటేషన్. అంటే అదంటే తల్లిదండ్రులు కుదిరించిన వివాహం. అది దశరథుడు మహారాజు తల్లిదండ్రులు పూరించిన వివాహం కాబట్టి సీతారాములకి ఒకరి మీద ఒకరు ప్రేమ ఎక్కువ, ఒకటి. రెండోది, రాముడికి సీతమ్మ మీద గుణాత్, అమ్మవారి గుణం, దానివల్ల చాలా సౌమ్యురాలు, అన్నింటినీ అర్థం చేసుకోగలదు, చాలా సాక్షాత్ పరమేశ్వరి కాబట్టి గుణం వలన రాముడికి సీతమ్మ వారి మీద ప్రేమ ఎక్కువ. మూడోది ముఖ్యమైనది రూప సౌందర్యాత్, సౌందర్యం. అమ్మవారు త్రిలోక సుందరి. మొట్టమొదటి పాయింట్ ఏమిటి? తండ్రికి కుదిర్చిన వివాహం, రాముడికి తండ్రి గురించిన వివాహం కాబట్టి సీతమ్మ మీద ప్రేమ ఎక్కువ, దశరథుడికి కుదిరించిన కాబట్టి. రెండోది అమ్మవారి గుణం చాలా ప్రధానమైనది కాబట్టి రెండోది. మూడోది సౌందర్యం. ఇట్లా ఈ 3 కలిపింది కాబట్టి ఇది ఎట్లయిపోయింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు వెనక్కి వచ్చింది వ్యవహారం. అంటే ముందు రూపం, వివాహంలో ప్రస్తుత సమాజంలో జరిగేది ఏంటి? ముందు రూపం, తర్వాత వెనక్కి రండి గుణం, మూడోది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది. అంతే కదా. ఆ రకంగా అది వెనక్కి తిరిగింది పూర్తిగా. యుగ ధర్మం అది త్రేతాయుగం, ఇది కలియుగం. దాన్ని మనం పూర్తిగా వెనక్కి తిరిగింది 1 by 1. దాన్ని మనం అనుభవించవలసిందే. బట్ ఏదైనా కూడా సీతారాములు ఆ రకంగా అన్యోన్య సాంపత్యం ఒకటి ఉంది. ఇంకో విషయం చెప్తాను. సీతారాములు లక్ష్మణ్ ఇద్దరు పరిహాస ప్రియులు. పరిహాసం అంటే జోకులు వేసుకుంటారు.
ఇంగ్లీష్లో చెప్పాలంటే అర్థం జోవియల్గా ఉంటారు. పూర్తిగా అర్థం కావడం కొంచెం చెప్పే మాట ఇది. జోకులు వేసుకుంటారు ఒక్కొక్కళ్ళు. జోకులు వేసుకుంటే అన్నీ మర్చిపోతారు. సహజం, ఏదైనా అంతే కదా. ఒకళ్ళు జోక్ వేస్తారు, ఇంకోళ్ళు జోకులు వేస్తారు. ఈ జోక్ అనే మాట అర్థం కావడం కోసం చెప్పేది పరిహాసం పూర్తిగా అర్థం కావడం కోసం చెప్తున్నారు. ఆ రకంగా ఇద్దరు సమస్యల్ని చూసుకుంటూ ఒకరికొకరు జోక్స్ వేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఆ రకంగా అన్యోన్య దాంపత్యం ఒకటి మిగులుతుంది. ఇక్కడ ఇది ఒక విశేషం. జోకులు వేసుకుంటారు అని ఎట్ట తెలుసు మీకు నన్ను ప్రశ్నిస్తే, రామాయణంలో ప్రశ్న ఒక చోట ప్రశ్న చెప్తారు. సాక్షాత్ రాముడే చెప్తాడు ఈ విషయం. ఎక్కడంటే రావణాసురుడు అమ్మవారిని అపహరణ చేసుకెళ్తాడు. చేసిన తర్వాత రాముడు మారీచుడిని చంపి వస్తాడు ఇక్కడికి. వచ్చిన తర్వాత అమ్మవారు కనపడదు ఇక్కడ, అంతే కదా. కనపడకపోతే రాముడు అంటాడు లక్ష్మణుడితో, లక్ష్మణ మీ వదిన చాలా పరిహాసం చేస్తుందిరా నాయన, ఇట్లా పరిహాసం చేస్తుంటుంది, ఎక్కడైనా చెట్ల చాటున ఎక్కడ దాక్కుందేమో చూడు అని అంటాడు. సాక్షాత్ రాముడు అంటాడు ఈ మాట రామాయణంలో. ఆవిడ పరిహాసం చేస్తూ ఉండొచ్చు, నేను దూరం వెళ్ళాను కదా, వచ్చేదా కనపడకుంటే కొంచెం ఉత్సుకత పెరుగుతుంది అనే ఉద్దేశంతో పరిహాసం చేస్తూ ఉండొచ్చు, మీ వదిన పరిహాస ప్రియ అని మాట చెప్తారు రామాయణంలో. కాబట్టి పరిహాసం చేస్తున్న వెతకరా అంటాడు. సో ఆ పేరుతో ఎంత పరిహాసం. ఈ పరిహాసం చాలా చోట్ల జరుగుతుంది. ఇంకో పరిహాసం చెప్తాను, చాలా మంచి పాయింట్ చెప్పాలి. అరణ్యంలో శూర్పణఖ వస్తుంది, గారికి రామలక్ష్మణుడు ఉన్నప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోదలుచుకున్నాను, సీతమ్మదే ఉంది, సీతమ్మ మామూలు స్త్రీ, నేను వరిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటే మాకు రాక్షస సామ్రాజ్యం, చాలా గొప్ప సామ్రాజ్యం ఉంది, మీరు అన్ని సుఖాలు అనుభవించవచ్చు అని చెప్తుంది. చెప్తే రాముడు ఏమంటాడంటే, అప్పుడు పరిహాసం కోసం జవాబు చెప్తున్నాను. ఏమంటాడంటే, బాగుంది, మా తమ్ముడు ఉన్నాడు లక్ష్మణుడు, ఆయనకు వివాహం అయింది, ఊరిమలో ఉంది, అక్కడ భార్య వదిలిపెట్టి వచ్చాడు, ప్రస్తుతానికి భార్య లేదు, వాడి వెంటబడు అని అన్నట్టుగా ఒక చిన్న సూచన ఇస్తాడు. అది పరిహాసమే, అంతే కదా, పరిహాసమే కదా. వాడిని అడుగు, నన్ను కాదు, వాడిని అడుగు అంటే ఆయన అంటాడు. మళ్ళీ ఆయన కూడా పరిహాస ప్రియుడే, లక్ష్మణుడు కూడా. ఆయన అంటాడు, అంత బాగానే ఉంది, నేను ఊరువులని అక్కడ ఉంది, నీకున్న మాట వాస్తవమేను, కానీ ఇప్పుడు రాముడికి దాసుడిని, నేను రాముడిగా సేవ చేస్తూ వచ్చాను, నేను దాసుడిగా ఉంటే నేనే దాసుడిని, నువ్వు ఇంకా దాసరికం చేయాలి, ఇంకా దాసరికం చేస్తే నువ్వేం సుఖపడతావు, నాకు కాదుకో అంటాడు. ఆయన పరిహాసమే. ఇట్లా పరిహాసం, రాముడు పరిహాసం చేశాడు శూర్పణఖతో, లక్ష్మణుడు పరిహాసం చేశాడు శూర్పణఖతో. ఇదంతా చూసి వ్యవహారం అంతా ముదిరి ముక్కు చెవులు కోయటం అది వేరే పద్ధతి. ఆవిడ ఇంకా ఎక్కువ వేషాలు వేస్తుంటే లక్ష్మణుడు ఒకసారి చూసుకో అని అంటే అయిపోయింది, ఆర్డర్ అయిపోయింది, చేశాడు. అట్లా పరిహాసం చాలా లెవెల్స్లో కనపడుతుంది. రాముడు పరిహాస ప్రియుడు, అమ్మవారి పరిహాస ప్రియుడు, తర్వాత లక్ష్మణుడు పరిహాస ప్రియుడు. ఈ రకంగా పరిహాసం చాలా, ఆ పరిహాసంతోనే వాళ్ళు అన్యోన్య దంపతులైనారు. అదొక పద్ధతి. మనం దాంపత్యం 9 సంఖ్యతో గుర్తుంటుందమ్మా. 9 సంఖ్య పూర్ణ సంఖ్య లెక్క ప్రకారం. దాంపత్యం ఎట్లా ఉండాలంటే పెద్దలు చెప్తారు, ఇది 63లా దాంపత్యం ఉండాలి, 36లా ఉండకూడదు అని. 2 9, 63 ఎంత కలిపితే 9 అవుతుంది. 6 3 9. సంసారం ఎట్లా ఉండాలట అన్నట, 63లా ఉండాలట. 63లా ఉండాలి, 6 ఒకళ్ళు 3 ఒకళ్ళుగా ఉండాలి ఇద్దరు. 6 3 వేస్తే అక్షరాలు చూసుకుంటావు, 6 ఇట్లా వేయండి, 3 ఇట్లా వేయండి, ఒక్కొక్క అక్షరం చూసుకుంటుంటాయి రెండు. మీరు కనపడుతుంది. 63 వేస్తే 6ను 3 చూస్తుంది, 3 6ను చూస్తుంది. అంటే సీతారాములు ఒకరికొకరు చూసుకుంటూ 63 లాగా సంసారం చేయాలి. అదే 36లా చేసి చూడండి, అటుమొహం పెడమొహం ఎడమొహమే, 3 అటు చూస్తుంది, 6 ఇటు చూస్తుంది. అందుకోసం సంసారం ఎప్పుడు 63లా జరగాలి, 36లా జరగకూడదు. 2 9. దీన్నే మనవాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నారంటే, సంసారం బాగా ఉంటే 3 పూలు 6 కాయలు అన్నారు, అంటే 9 మళ్ళీ. సో 9కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది శాస్త్రంలో. రామాయణంలో చాలా ఇంపార్టెన్స్ 9కి, అది వేరే సబ్జెక్టు మాట్లాడుకో. ఇక్కడ 63లా ఉండాలి, 36లా ఉండకూడదు, 3 పూలు 6 కాయలు మన శాస్త్రంలో ఉన్నదే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్టయితే రాముడు సీతమ్మ వారు వాళ్ళ దాంపత్యానికి తిరగలేని దాంపత్యం, అంతే సాటి. అన్నిటికన్నా ముందు ఇంకో విషయం చెప్పాలి. రామాయణం మాట్లాడుతుంటే ఆవేశం వస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే, రాముడు అరణ్యానికి వెళ్తూ ఉంటాడు, సీతమ్మ నేను కూడా వస్తా ఉంటుంది. నువ్వు అరణ్యంలో అన్ని ముళ్ళు రాళ్ళు రప్పలు ఉంటాయి, నువ్వేం వస్తావు, నువ్వు రావద్దులే అంటాడు. సీతమ్మ వారు చెప్తుంది. అది చెప్తూ ఇంకో మాట అంటాడు. సీతమ్మ వారు అమ్మవారు పూజ చేస్తుంది రోజు. అమ్మవారు పూజ చేస్తుంది రోజు. పూజలో రోజు పూలు కోసుకొచ్చుకొని పూజ చేస్తుంది. అంటే పూజ కూడా విశేషం. రామాయణం ఏం చెప్పిందంటే మనకి, మీ పూలు మీరే కోసుకొచ్చుకొని చేయాలి, మీరు పూలు కోసుకొచ్చుకోవాలి సొంతగా, ఆ పూలే పూజకి మనకు వస్తాయి. రామాయణంలో ఉంది విషయం. అప్పుడు ఏం చెప్తాడు రాముడు, పూలు కోసుకొచ్చుకోవాలి నువ్వు పూజకి,
పూలు ఉండవు అరణ్యంలో, నీకు పూజ కష్టం అవుతుంది అని చెప్తాడు రాముడు సీతమ్మతో. ఇదొక పద్ధతి. అందులో ఇంకొకటి ఉంది, ఇంకొక విశేషం ఉంది. పూజకి రామాయణంలో చెప్తాడు, మామిడి పూత పూలకు పనికొస్తుంది, పూజకు పనికొస్తుందని రిఫరెన్స్ ఉంది రామాయణంలో. మామిడి పూలు ఎవరు పూజ మామిడి పూత ఉంటుంది కదండి, మామిడి పూత ఉంటుంది, అవునండి, మామిడి పూత పూత ఉంటుంది. ఆ పూత కూడా పూజకు పనికొస్తుంది రామాయణంలో రిఫరెన్స్ ఉంది. అది పూల కింద వాడచ్చు పూజకి. ఇది చాలా గొప్ప విశేషం. ఇది అమ్మవారు కోసుకొచ్చేదట సీతమ్మవారు. ఆ రకంగా మామిడి పూత కూడా పూజకు పనికొస్తుందని ఒక రిఫరెన్స్ ఉంది రామాయణంలో. అమ్మవారికి ఏమో నీకు పూలు దొరకవు అక్కడ, నువ్వు అరణ్యంలో చేంజ్ చేస్తావు, రావద్దని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత ఇంకా ఈయన వినేటట్టు లేడని ఒక చిన్న మాట ఉంటుంది రామ. అట్లా ఏముంటుందంటే, బాగుందంతా, నేను సహధర్మచారునిగా నేను నీకు అన్ని రకాల కాపాడాలి, నేను ముందెళ్తుంటా, నువ్వు వెనక రా అంటుంది. ముందెళ్తుంటా వెనక రా అని అంతే కాకుండా, ముందెళ్తూ ఉంటాను, అడవిలో ఏముంటాయి, ముళ్ళు రాళ్ళు అన్నీ ఉంటాయి, నేను ముందెళ్తుంటాను, ముళ్ళు రాళ్ళు తప్పిస్తుంటా, నువ్వు నా వెనక రా అంటుంది సీతమ్మ చెప్తుంది. అంటే సాక్షాత్తు భర్తకి సుఖం కలిగాడు అనమాట. ఆవిడ కష్టపడుతుంది, మళ్ళీ రాళ్ళు తీసేయాలి, ముళ్ళు తీసేయాలి, ఈవెనకి సుగమం చేయాలి స్వామివారికి. ఆ రకంగా స్వామివారికి చెప్తుంది, నేను ముందు రాళ్ళు తీస్తుంటాను, నువ్వు తీసుకోలేవు అని అన్నట్టుగా. నథింగ్ బట్ ఒక రకమైన సేవే అది కూడా. అంతే సేవ. ఆ రకంగా నేను ముందెళ్తుంటాను, నేను ముందెళ్తే తప్ప నీ పని జరగదు, నేను ముందెళ్ళాలి, రామాయణం అదే ముందు నేను వెళ్తుంటాను, అన్ని తీస్తా వెళ్తా అని చెప్పి. ఇంకొక రహస్యం ఉంది ఇక్కడ, నేను వెళ్తే కానీ నీకు సఫలం కాదు అంటానికి ఉద్దేశం ఏంటంటే, రామాయణంలో లంకలో ముందెళ్ళింది అమ్మవారు, అంతే కదా, ఈయన తర్వాత కదా వెళ్ళాడు. లంకలో ముందెళ్ళింది వెళ్ళి మార్గం సుగమం చేసి రావణాసుని చంపేసింది. రావణాసుని డైరెక్ట్ గా చంపేసి రాముడు కష్టమైన పని కాదు, కానీ ముందు అమ్మవారు వెళ్ళి కూర్చుంది అక్కడ. అంటే అర్థం ఏమిటి, ఇబ్బందులు పడుతూ వెళ్ళి రాముడి మార్గం సుగమం చేయాలంటే ముందు అమ్మవారు వెళ్ళాలి, సిద్ధం చేసింది. అట్లా అమ్మవారు ఆ రకంగా మార్గం సుగమం చేసింది. ఒక మాట నేను ముందెళ్తాననే మాట అంత దూరం వెళ్ళింది అక్కడ. అప్లికేషన్ కోసం చెప్తున్నాను నేను. ఆ రకంగా ముందు అమ్మవారు వెళ్ళి రావణాసురుడిని చంపడం కోసం అట్లా అయింది. అది నిజంగా ఆ రకంగా అన్యోన్య దాంపత్యం అంటే అన్యోన్య దాంపత్యమే. దానికి సాక్షాత్తు రాముడిని మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనం ఆ విషయంలో అంతే, రాముడి మనం దండం పెట్టుకోవడం తప్ప ఆ దంపతులు ఇద్దరు చాలా గొప్పవాళ్ళు. సార్, మరి ఇప్పటి రోజుల్లో ఇలా పెళ్లి అలా విడాకులు అవుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్న దంపతులకి సీతారాముల నుంచి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏమైనా ఉన్నాయంటారా? అదే ఈ విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే, ఇందాక అనుకున్నట్టుగా ముఖ్యంగా వివాహాన్ని తల్లిదండ్రులు కుదిరించాలి, చాలా ముఖ్యం. ఎక్కడ కాంప్రమైజ్ కావడానికి వీలు లేదు, తల్లిదండ్రులు మాత్రమే కుదిరించాలి వివాహం. మరి ప్రేమ వివాహాలండి, అప్పుడు ఇందాక అనుకున్నాం కదా, అటువంటి వచ్చినప్పుడు వెనక నుంచి ముందుకు వస్తుంది కదా, రావడం శాస్త్రం ఒప్పుకోదు, అన్నప్పుడు కుదరదు. ప్రేమ వివాహం అది ఆ పద్ధతి వేరు. ప్రేమ వివాహం కూడా నిజంగా ఇవన్నీ కలిసి ఉంటే రూప సౌందర్యం, తర్వాత గుణ సౌందర్యం, ముందు ఎన్ని చెప్పినా పితృదేవతలు ఒప్పుకుంటే దానికి శాస్త్రం తల్లిదండ్రులు ఒప్పుకుంటే. అవునండి, మరి కృష్ణుడు రుక్మిణీదేవి కూడా వాళ్ళ దేవత, అవి దైవ సంబంధం, మనుషులకు సంబంధించింది కాదు. ఆ యుగ ధర్మాలు వేరు, దాన్ని మనం అట్లా ఆస్వాదించాలి తప్ప అది తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేయడం కుదరదు, కుదిరే పనే లేదు. పాయింట్ ఏంటంటే, అన్నిటికన్నా ముందు వివాహంలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, అటుపక్క ఇటుపక్క తల్లిదండ్రులు ఇష్టంతోనే చేసుకోవాలి. ఫండమెంటల్ పాయింట్ అన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వివాహాలు బాగా ఉంటాయి. కానీ అది జరగటం చాలా అవసరం, అది ముఖ్యమైన పాయింట్. తర్వాత ఇంకా రూపం సౌందర్యం అది సెకండరీ, అవి ఉండవలసిందే, ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. దాని తప్ప మాత్రం తల్లిదండ్రులు ఒప్పుకోవడం చాలా ముఖ్యం. సీతమ్మవారు ధనుర్భంగం అయిన తర్వాత కూడా రాముడు అమ్మవారికి జనకుడు వచ్చి పిల్లనిస్తానంటే కుదరదు, మా తండ్రి రాజ్యం కావాలని అడిగాడు రాముడు. ఆయన పర్మిషన్ తీసుకున్న తర్వాత వివాహం అయింది. ఆ రకంగా తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా వివాహం జరగడానికి వీలు లేదు. అది ఈ కాలం వాళ్ళకు కూడా అది అప్లికబుల్, అది చాలా అవసరం. ఆ రోజులో సాక్షాత్తు రాముల వారే పాటించారు. సాక్షాత్ రాముల వారే ధనుర్భంగం అయిన తర్వాత జనకుడు వస్తే, నేను సీతమ్మని పెళ్లి చేసుకోవడం కోసం ధనుర్భంగం చేయలేదు, మా నాన్న దగ్గర పోండి ఆయన చెప్తే ఒప్పుకుంటా. అప్పుడు జనకుడు దశరథుడి దగ్గరికి జనాన్ని పంపి, దూతను పంపి ఆయన ఆహ్వానించి వచ్చిన తర్వాతనే అయింది. అంతే తప్ప నిర్ణయాలు వీళ్ళే కావు, పెద్దలు నిర్ణయించిన తర్వాత అది చాలా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకోవడం రామాయణ పరంగా తల్లిదండ్రుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. సార్, మరి రావణాసుడి విషయానికి వచ్చేసరికి రావణాసుడు అని దశకంఠుడు అని అంటూ ఉంటారు. మరి దశగ్రీవుడు రావణాసుడుగా ఎలా తయారయ్యాడు? అసలు దాని వెనకాల స్టోరీ అయితే ఇప్పటి వరకు
మాకైతే ఐడియా లేదండి. రావణాసురుడికి జన్మతః అతని పేరు దశగ్రీవుడు. మ్మ్హ్మ్. 10 తలల వాడు దశగ్రీవుడు. ఓకే. దశగ్రీవుడుగానే కొన్నాళ్ళు జరుపుతూ ఉంటాడు. కానీ ఆయన చాలా ఫల సంపన్నుడు. చాలా తపస్సు చేస్తూ ఉంటాడు. చాలా గొప్పవాడు, మ్మ్హ్మ్. బలశాలి, మ్మ్. చాలా తపస్సు చేస్తూ ఉంటాడు. ఎవరో శివుడికి చాలా తపస్సు చేసేవాళ్ళు రావణాసురుడు చాలా గొప్పవాడు. ఒకసారి రావణాసురుడు తన బలంతో కైలాసాన్ని ఎత్తుతాడు. కైలాసాన్ని ఎత్తితే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వేరిస్తూ ఉంటారు. కైలాసాన్ని ఎప్పుడైతే ఎత్తాడో వాళ్ళిద్దరు కదులుతారు. మ్మ్. కదిలేటప్పటికీ కింద ఇది కనపడుతుంది రావణాసురుడు చేసిన పని. మ్మ్. అప్పుడు శివుడు ఆ ఎత్తిన పర్వతానికి కాలు పెట్టి తొక్కుతాడు. మ్మ్హ్మ్. తొక్కితే వీడు నలిగిపోతూ ఉంటాడు. కింద నలిగిపోతూ పెద్దగా కేకలేస్తాడు. మ్మ్. రావం అంటే కేకలు. మ్మ్హ్మ్. ఆ పెద్దగా రావం చేస్తాడు. మ్మ్. పెద్ద కేకేశాడు కాబట్టి రేపటి నుంచి నీ పేరు రావణాసురుడు అని పేరు శివుడు పెట్టాడు. ఆ పేరు మ్మ్హ్మ్. అలా వచ్చింది. అలా వచ్చింది. ఆహా. ఎందుకు వచ్చిందంటే కేక పెట్టాడు వాడు. ఎందుకు కేక పెట్టాడు? కైలాస పర్వతాన్ని కదిలించాడు కాబట్టి, మ్మ్. స్వామివారు తొక్కారు కాబట్టి, బాధ తట్టుకోలేక తట్టుకోలేక వచ్చిన ఇతను నలిగిపోతూ అరవడం ఆహా. రావం అంటారు. ఆ. రావం చేశాడు కాబట్టి, నువ్వు రావం చేశావు కాబట్టి నువ్వు రావణాసుడిగా అపచితి చెందుతావు అని చెప్పి సాక్షాత్ శివుడే వరము, అది ఏదైనా కావచ్చు. అంతే. అప్పటి నుంచి దశగ్రీవుడు రావణాసురుడు అయినాడు. మరి అదే రావణాసుడు ఆయన పతనానికి ఆయన దుర్బుద్ధులే కారణం అంటారు. అలాగే చాలా మంది రావణాసుడు గొప్ప మేధావి అని, ఆయనకి ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయంటారు. మరి ఎందుకు అంత మంచి లక్షణాలు ఉన్నవాడు తన పతనానికి తనే ఎందుకు కారణం అయ్యాడు? అది చేసింది కారణం సీతాపహరణంలో మనకు తెలిసిపోతుంది. మ్మ్. అక్కడ రావణాసురుడు నిజంగా అంత గొప్పవాడైనప్పుడు కూడా అతనిలో అహం భావం ఎక్కువ. మ్మ్హ్మ్. అహం అంటే నేను గొప్పవాడిని, అహం అంటే నేను గొప్పవాడినే ఒక రకమైన ఫీలింగ్ ఒకటి కాకుండా, అక్కడ ఇక సీతాపహరణం ఘట్టం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మ్మ్. ఎందుకోసం అంటే తన బలాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను ఎవరు జయించలేరు అని ఒక రకమైన బలం కాకుండా, మ్మ్. సీతాపహరణం చేయాలి అనే కామంతో, చాలా దుర్బుద్ధితో అమ్మవారి అపహరణం కోసం వచ్చాడు. మ్మ్. వచ్చినప్పుడు ఒక ఘటన జరుగుతుంది, మంచి ఘటన. అమ్మవారిని చూస్తాడు. మ్మ్. చూసిన మరుక్షణమే దేవతా ప్రతిభాస్యమే అంటాడు సంస్కృతంలో. అంటే ఏంటండి? నువ్వు నాకు దేవతలా కనపడుతున్నావు అంటాడు ఎవరు? రావణుడు రావణ సీతమ్మ వారిని చూసి. రావణాసురుడు సీతమ్మని చూసి మొట్టమొదటి మాట ఇది. మ్మ్. సీతమ్మని చూసిన మరుక్షణమే అన్న మాట ఏమిటంటే దేవతా ప్రతిభాస్యమే, నువ్వు నాకు దేవతలా కనపడుతున్నావు అంటాడు. అని ఊరుకోలేదు, ఇంకో మాట అన్నాడు. మ్మ్. దేవతలు మొత్తం 33 మంది. మ్మ్. మనం 33 కోట్లు అంటూ ఉంటాం. అవును. 33 కోట్లు కాదు, 33. మ్మ్. గట్టిగా చెప్పాలంటే 33 ఇంగ్లీష్ లో. మ్మ్హ్మ్. దేవతలు 33 మందే. 33 మంది ఎవరు దేవతలు అంటే మ్మ్. వసు, రుద్ర, ఆదిత్యులు. వసువులు అష్టవసువులు 8 మంది, మ్మ్హ్మ్. రుద్రుడు ఏకాదత్తులు 11 మంది, మ్మ్. 12 మంది ఆదిత్యులు, 2 అశ్విని దేవతలు. మొత్తం కలిసి 33 మంది దేవతలు. దేవతలు అంటే ఈ 33 మందే, వేరే దేవతలు ఎవరు లేరు మ్మ్. శాస్త్ర ప్రకారం. మ్మ్హ్మ్. దేవతలు 33 కోట్లని అవును అంటూ ప్రచారంలో ఉంటారు. వచ్చింది. అవును. కోటి అంటే సమూహం, కలెక్షన్ కోటి అంటాం. జనకోటి, సాందరం అని చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఆ కోటి అంటే సమూహం కింద లెక్క అనమాట. 33 మంది యొక్క కలెక్షన్, 33 మంది సమూహం దేవతలను అర్థం. ఈ మాట చెప్తూ ముందు దేవతా ప్రతిభాసమే అంటాడు కదా, మ్మ్. బాగానే ఉంది అంతవరకు. అంటూ ఇట్లా కనపడుతున్నావు అంటాడు. మళ్ళీ పశురుద్ర రాజశ్రోగులుగా కనపడుతున్నావు అని కూడా అంటాడు. మ్మ్. 33 దేవతలు ఆవిడలో కనపడుతున్నారు. ఆయన ఆ. దేవతలు 33 మంది ఆయనలో అమ్మవారిలో కనపడుతున్నాడు. లేకపోతే ఆ మాట అనలేడు. మ్మ్. పశు, రుద్ర, ఆదిత్యులకు సంబంధించిన దానికి కనపడుతున్నావు నువ్వు అని అంటాడు. మ్మ్. ఇంత అని కూడా మ్మ్. అమ్మవారిని తెలిసి కూడా మ్మ్. చేయవలసిన పని చేశాడు. అదే అంటే కదా. అర్థం ఏమిటి అంటే అహం ఎక్కువ ఇబ్బంది పెడుతుంటుంది అనమాట. సో అమ్మవారిని ఆ రకంగా దేవతలాగా చూడటం మనసులో అతనికి ఆ రకమైన మొదటి భావం అట్లా వచ్చింది. చాలా చోట్ల అమ్మవారిని మ్మ్. అరణ్యంలో కానీ అక్కడ ఇక్కడ కానీ ఏం చెప్తారంటే విశాలాక్షి అని సంబోధిస్తాడు అమ్మవారిని చాలా చోట్ల. ఆహా. ఎవరు? రావణాసురుడు అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మవారితో మాట్లాడేటప్పుడు, అమ్మవారిని బెదిరించేటప్పుడు పిలవడు విశాలాక్షి అని పిలుస్తాడు. అంటే అర్థం ఏంటంటే శివుడికి పరమ భక్తుడు. మ్మ్. అవును. కాశీలో శివభక్తుడికి శివుడికి అమ్మవారు ఎవరు? విశాలాక్షియే. అంతే కదండి. వాడికి అమ్మవారే కనపడుతుంది. మరి అక్కడ కూడా మరి అలా కనిపించినా కూడా ఎందుకంటే అక్కడ కూడా అమ్మవారే కనపడుతోంది. చాలా మంది ఒప్పుకోరు, చాలా మంది పండితులు కొన్ని విషయాల్లో ఒప్పుకోరు. నా ఉద్దేశం నేను చెప్తున్నా, ఇది స్వచ్ఛగా పూర్తిగా నాకు సంబంధించిన విషయం ఇది. సో ఆ రకంగా విశాలాక్షి అంటాడు, అటుపక్కన దేవతలా కనపడుతున్నా ఉంటాడు. ఇంకో చోట అంటాడు నేను చాలా గొప్పవాడిని, నా తల ఎవరి దగ్గర పెట్టను, నీ పాదాల దగ్గర పెడతాను అంటాడు. నువ్వు ఒప్పుకో, నీ పాదాల దగ్గర పెడతారంటాడు. అంటే అర్థం పాదాల దగ్గర ఎవరు పెడతారండి? దేవుడి దగ్గరే పెడతారు. అంతే కదా. అమ్మవారి సీతమ్మ దేవత కాబట్టి పెడతా అన్నాడు. ఇంకోటి నేను ఎవరి దగ్గర పెట్టను అంటాడు. ఈ మాట కూడా అంటాడు, నేను ఎవరి దగ్గర పెట్టను, నేను చాలా బలశాలిని, నీ కాళ్ళ దగ్గర పెడతాను.
ఇలా అదేంటి? అంటే అర్థం ఏంటి? దండం పెట్టడమే ఒక రకంగా. అంతే కదండి. ఒక రకంగా పాదాభివందనం, గట్టిగా చెప్పాలంటే అంతే. పాదాభివందనం ఒక రకంగా, అవునండి. ఇంకో రకంగా విశాలాక్షి అంటాడు, ఉమ్, ఇంకో రకంగా దేవతా ప్రతిభాసమే అంటాడు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఇంకో విషయం తర్వాత చెప్తాను అది కూడా. ఉమ్, ప్రతిభాసం అన్నీ అయిన తర్వాత నాకు అనిపిస్తుంది వాడికి మనసులో దుర్బుద్ధి ఉంది, కానీ ఏదో ఒక కార్నర్లో రావణాసురుడికి అమ్మవారు దేవతలా కనబడుతూనే ఉంది. ఉమ్, ఇది చాలా గొప్ప విశేషం. దీన్ని మనం అట్లా ఆలోచించినట్టయితే అమ్మవారిగా చాలా చోట్ల మనకి రామాయణంలో కనపడుతుంది. అది ఇంకొక సందర్భంలో అమ్మవారిగా గుర్తిస్తాడు. దాన్ని ఇంకోతరం మళ్ళీ మాట్లాడుకుందాం. అది ఖచ్చితంగా మాట్లాడుకుందాం సార్. అలాగే రామాయణంలో పితృకార్యాల మీద చాలా విశిష్టత ఉందంటారు. కొందరేమో ఈ పితృకార్యాలు సీతమ్మ వారే చేశారని, లేదు కాదు రాముడు వారే చేశారని అంటూ ఉంటారు. అసలు ఆ విశిష్టత ఏంటి? ఎవరు చేశారు నిజంగా పితృకార్యాలు? చేసేదన్నమాట పూర్తిగా అబద్ధమా? అబద్ధం. అది రామాయణంలో లేదు. మరి సాక్షులుగా గోవుని, సర్పాన్ని కూడా పెట్టారు. ఇవన్నీ పుక్కుటి పురాణాలే. రామాయణంలో, వాల్మీకి రామాయణంలో లేదు. వాల్మీకి రామాయణంలో ఒకటే ఉంది. ఏమిటనంటే దశరథుడు ఇక్కడ నిర్యాణం అయిపోతాడు. రాముడు ఎప్పుడైతే అరణ్యానికి వెళ్ళాడో భరతుడు వస్తాడు. భరతుడు అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత భరతుడు రాముడిని తీసుకురావడం కోసం అరణ్యాలకు వెళ్తాడు. ఆ రాజ్యం నాది కాదు, రాజ్యం పెద్దవాడు స్వీకరించాలి, ఆయన మా తల్లి కోరికతో ఆయన అరణ్యాలకు వెళ్ళాడు, మళ్ళీ తీసుకురావాలని ప్రయత్నం కోసం బయలుదేరతాడు. బయలుదేరేటప్పుడు ఒక చిన్న విషయం జరిగింది, అది మర్చిపోతానని చెప్తాను ఇప్పుడు. నేను వెళ్ళేటప్పుడు అందరూ బయలుదేరుతారు రాముడిని వెనక్కి తీసుకురావడానికి ఒప్పించి. రాజ్యం నీది, నువ్వు పెద్దవాడివి, నేను చిన్నవాడిని, నేను చేయకూడదు, రాజ్యం ధర్మం ఉంది, పెద్దవాడి నువ్వు చేయాలి అని చెప్పి ఆయన ఒప్పించడం కోసం భరతుడు వెళ్తాడు. భరతుడు వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ వెళ్తారు, కైక, సుమిత్ర అందరు వెళ్తారు. అసలు విషయం చెప్పుకుంటారంటే అక్కడ వెళ్ళాడు ద్వారా అందరికన్నా ముందు రథం ఎక్కి కైక కూర్చుంది తీసుకురావడం. పంపింది ఎవరు? అరణ్యానికి ఆవిడే పంపింది. మరి ఆతృత ఎక్కడుంది? రాముడు చూడాలని ముందు ఏడుకుంది, అందరికన్నా ముందు రథం ఎక్కి కూర్చుంది, నా రాముడిని నేను చూడాలని. ఇది ఎంత గొప్ప విశేషం అండి. రామాయణంలో ఈ విషయం కనపడుతుంది. మొట్టమొదటి కైకెక్కి కూర్చుంది రథం మీద రాముడిని తేవడానికి. అంటే గట్టిగా చెప్పాలి అంటే విధివశాత్తు కోరింది, బట్ రాముడు అంటే అపారమైన ప్రేమ కైకకి, అందులో సందేహం లేదు. చాలా సందర్భాలు ఉన్నాయి. ఇదొక విషయం చాలా సందర్భంగా ఉంటుంది కూడా చెప్పాను. ముందు ఆవిడ కూర్చుంది, తర్వాత అందరు రమ్మని చెప్పి. అంటే ఆవిడకి అంత ప్రేమ రాముడు వారి మీద. అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం. ఏది? భరతుడు వెళ్తాడు, వెళ్ళి తండ్రి మరణించాడు అని చెప్పాను. మరుక్షణమే రాముడు దశరథుడికి పితృకార్యం చేస్తాడు. శ్రాద్ధం పెడతాడు. చాలా మందికి తెలియదు. శ్రాద్ధం అంటారు, రాకు ధావత్తు పెడతారు. శ్రాద్ధం కాదు, అది శ్రాద్ధం. శ్రద్ధతో చేసేది. ధాకు ధావత్తు శ్రద్ధతో చేసేది శ్రాద్ధం. అందుకోసం శ్రద్ధగా పెట్టి రాముడు అట్లా పితృకార్యం చేస్తాడు. అక్కడ విశేషం ఏంటంటే పితృకార్యం చేసేటప్పుడు దొరికిన వస్తువులతోనే చేయాలి, ఆడంబరంతో చేయకూడదు. అది పట్టుకొచ్చి ఇది పట్టుకొచ్చి పితృకార్యం అన్ని చేయాలి, ఇన్ని చేయాలి కాదు. నువ్వేం తింటావో దాంతోనే చేయమని చెప్పాడు వాల్మీకి. నువ్వేం రోజు తింటున్నావో దాంతోనే పితృకార్యం చేయమంటాడు. అక్కడ రాముడికి అరణ్యంలో ఏం దొరుకుతాయి? గారపిండి ఉండేది. గారపిండి అని ఉంటుంది తినటానికి. అది తినేరు ఆయన అక్కడ. ఆ పిండితోనే దశరథుడికి పితృకార్యం చేశాడు ఆయన. సందేశం ఏంటంటే అక్కడ నువ్వు దేని తింటావో దాంతోనే చెయ్యి, నీకు ఏది దొరుకుతుందో అదే దాంతోనే చెయ్యి, ఆడంబరాలు పోవద్దు, కానీ పితృకార్యం మాత్రం మర్చిపోవద్దు. అది డైరెక్షన్ మనకు రామాయణం. పితృకార్యం సాక్షాత్తు రాముడే చేశాడు. అందులో కూడా మొన్న అనుకున్నాం, ఇందాక 9కి సంబంధం ఉంది అనుకున్నామే. రామాయణంలో రాముడు చేసిన పితృకార్యంలో 9 శ్లోకాలే ఉన్నాయి. 9 శ్లోకాలతోనే పితృకార్యం చేస్తాడు. శ్లోకాలు చాలా ఉన్నాయి. అది లెక్క పెడితే నేను నా ఇంట్రెస్ట్తో పితృకార్యం ఎన్ని మంత్రాలతో చేశాడు అని చెప్పి 9 శ్లోకాలే ఉన్నాయి. 9తోనే ఫినిష్ అయింది పితృకార్యం. అట్లా 9 సందర్భాలు చాలా రామాయణంలో కనపడతాయి. సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పాను. ఇప్పుడు ఇందాక 63 9 సంగతి చెప్పాను. ఇక్కడ 9 దగ్గరకు వచ్చేటప్పటికి ఈ 9 శ్లోకాలే దొరుకుతాయి. ఆ పితృకార్యం నేను పుస్తకంలో ప్రింట్ చేశాను, అది మీకు తర్వాత చూపెడతాను, తెలుస్తుంది. సో చేసింది మాత్రం రాముడే, సీతమ్మవారు కాదు. సార్ అలాగే సీతాపహరణ అంటే మాకు తెలిసింది, విన్నది, చూసింది ఎలా అంటే సీతమ్మ వారు లక్ష్మణ గీత రేఖ దాటాక ఆవిడ నిల్చున్న ప్రదేశాన్నే రావణుడు పెక్కిలించుకుని వెళ్ళాడు అన్నంత వరకే తెలుసు. మరి దీని వెనక ఉన్న శాస్త్రీయ పరంగా అది ఎలా జరిగింది అసలు రామాయణంలో? ఇది కూడా పూర్తిగా అబద్ధమే. లక్ష్మణ రేఖ అనేది రామాయణంలో లేదు. వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ లేదు. ఏంటండి మరి మనం చిన్నప్పటి నుంచి చూసాము కట్టుకథలు, అది ప్రచారంలో వచ్చింది తప్ప లక్ష్మణ రేఖ రామాయణంలో లేదు. లక్ష్మణుడి గీత గీయడం, అమ్మవారి గీత దాటడం
రావణాసురుడు తీసుకెళ్తే వాల్మీకి మరి రామాయణం ఎక్కడ లేదు. చూసిన సీత గీత రామాయణం దాటారు అంటే- అని అంటారు కదా. రామాయణం అంటే వాల్మీకి రామాయణమే ప్రమాణం. ఉమ్. వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ లేదు, ఆయన గీత గీయలేదంటారా? గీత లేదు, లక్ష్మణ రేఖ లేదు అన్నప్పుడు జరిగిందల్లా రావణాసురుడికి అమ్మవారికి జరిగింది. అమ్మవారు ఆ రకంగా అమ్మవారిని బలాత్కారం చేసి తీసుకెళ్ళాడు తప్ప ఉమ్. అమ్మవారి గీత దాటి బయటకు వచ్చింది ఉమ్. రావణాసురుడు తీసుకెళ్ళడానికి మొత్తం రామాయణంలో లేదు. ఇదంతా లక్ష్మణ కట్టుకథ రేఖ అంటారా? ప్రస్తావనే లేదు రామాయణంలో. కొత్త విషయం తెలుసుకున్నారు. కొత్త విషయం. నిజంగా కొత్త విషయమేనండి. లక్ష్మణ ప్రతి ఒక్కరు లక్ష్మణ రేఖ అని చెప్పేసి లక్ష్మణ అంటూ రేఖ లేదు, ఉంటారు. వాల్మీకి రామాయణం లేదు. సార్ అలాగే మరి సీతమ్మ వారికి హనుమంతుని పరిచయం ఎలా జరిగింది, ఏ సందర్భంలో జరిగింది? ఇది ఒక చాలా గొప్ప విశేషం. అంతా పని అంతా అమ్మవారిని చూసిన తర్వాత హనుమంతుడు రావణాసుని చూడటం కోసం వెళ్తాడు. ఉమ్. ఇంత దూరం వచ్చాక ఒకసారి ఆయన కూడా చూసేద్దాం ఉమ్. తెలుస్తుంది అని ఒకసారి వెళ్తాడు. ఉమ్. వెళ్తే రావణాసురుడు వాళ్ళందరి చేత అడిగిస్తాడు, ఈయన ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏమిటో చెప్పిన తర్వాత ఫలానా చెప్పాడు. చెప్పిన తర్వాత హనుమంతుడిని చంపేయండి అంటారు. ఉహు. ఇందులో విభీషణుడు అంటాడు, దూతను చంపకూడదు అని ఒక చిన్న న్యాయం చెప్తాడు. అంత అయిపోయింది. ఉమ్. సో ఎప్పుడైతే దూతను చంపకూడదు అనే నిర్ణయానికి వచ్చారో కనీసం పనిష్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నారు. ఇమీడియేటర్ కూడా. ఇమీడియట్ పనిష్మెంట్ ఇవ్వాలి అనుకున్నారు. అవును. పనిష్మెంట్ ఇవ్వకుండా పంపించడం ఆయనకి ఇష్టం లేదు రావణాసుడికి. పనిష్మెంట్ ఏమిటి అని అంటే వానరులకి తోక మీద ప్రేమ ఎక్కువ, ఉమ్. కూతులకి తోక మీద ప్రేమ ఎక్కువ, అందుకోసం తోకను తగలబెట్టండి అని ఒక చిన్నపాటి ఆర్డర్ వేశాడు. ఎవరు? రావణాసుడు. అవును. వేస్తే ఇంకా అక్కడ చాలా విశేషం ఏంటంటే పాత బట్టలు, పాత గుడ్డలు, అన్ని గోనె సంచులు అన్నీ వేసి నూనె నెయ్యి మొత్తం వేసి తడిపి ఉమ్. తోక చుట్టి తోకను కాలబెట్టారు. ఇది డైరెక్ట్గా వాల్మీకి రామాయణంలో ఉంది. ఉహు. బట్టలు కట్టి, పోతాలు కట్టి, నూనె వేసి, నెయ్యి వేసి ఒక మొత్తం ఒత్తులుగా తయారు తడిపి చేసి. ఆ? నిప్పు బాగా కాలాలి అంటే ఇదంతా కావాలి కదా, చమురు అది కూడా కావాలి. చేశాడు వాడు. ఉత్త తోకను తగలబెట్టలేదు, తోక చుట్టి అంతా చేశారు. ఉమ్. చేసిన తర్వాత లంకలో తిప్పుతున్నారు ఆయన్ని. ఉమ్. తిప్పుతూ ఉంటే ఈ విషయం అమ్మవారికి మోసారు రాక్షసులు. ఉహు. నీకోసం ఒక పొత్తు వచ్చింది, ఉమ్. వానరుడు వచ్చాడు, ఆయన్ని రావణాసురుడు తోక కాలబెట్టి ఊరంతా తిప్పుతున్నాడు అంటే అమ్మవారు ఆశ్చర్యపోతుంది. నా కోసం ఇంత దూరం నుంచి వచ్చాడు, ఆయన తోక తగలబెట్టవేంటి అని అమ్మవారు ఒక చిన్న కోరిక కోరుతుంది. సీతో భవ హనుమత అని కొటేషన్. సీతో భవ హనుమత అని, హనుమంతుడికి చల్లబడుగాక అని, హనుమంతుడి తోక చల్లబడుగాక అని అమ్మవారు అగ్నిదేవుడిని ప్రార్థిస్తుంది. ఆహా. అగ్నిదేవుడి కూడా ప్రార్థించింది అమ్మవారు, ఆయన తోక చల్లబడుతుంది. ఉమ్. ఎట్లా చల్లబడుతుంది చెప్పుంటారా? చల్లబడిపోయి ఉంటే మంట ఆరిపోదు, మంట మండుతూనే ఉంటుంది తోక, ఉమ్. ఆయన చూస్తూనే ఉంటాడు, కానీ చల్లగా ఉంది. ఇదేమిటి జరిగింది? దీన్ని హనుమంతుడు ఏమంటా అంటే మంచి మాట అంటాడు సుందరకాండలో, రామ ప్రభావాత్ ఆశ్చర్యం అని. అంటే రాముడి ప్రభావం వల్ల ఆశ్చర్యాలు జరుగుతాయని. ఏం ఆశ్చర్యం? నిప్పు కాలకుండా చల్లబడితే ఆశ్చర్యం కదా మరి. అంతే కదా. దీన్ని సాక్షాత్తు హనుమంతుడు అంటాడు ఈ మాట, ఉమ్. రామ ప్రభావాత్ ఆశ్చర్యం అని. దీన్ని మనం ప్రాక్టీస్లో అప్లై చేసుకున్నట్టయితే ఆశ్చర్యాలు మొత్తం ఆయన ద్వారా జరుగుతాయి. ఆ. ఆశ్చర్యం అంటే ఇది ఒకటే కాదు, మీరు పని కాదనుకున్నారు, ఉమ్. రావణ అనుగ్రహం ఉంటే అయిపోతుంది ఆ పని. ఉమ్. ఏదో ఇంకోటి అనుకున్నారు, అదే అయిపోతుంది పని. ఉమ్. రాముడు తలుచుకుంటే ఆశ్చర్యాలు జరుగుతాయి. ఆశ్చర్యం ఏదైనా కావచ్చు, అవును. ఏదైనా కావచ్చు. పిల్లవాడు పరీక్ష వాడు సరిగ్గా రాయలేదు అనుకుందాం, విషయం కోసం చెప్తున్నాను. ఉమ్. పాస్ అవుతాడో పాస్ కాదు, ఆయన ప్రభావం ఉంటే ఆశ్చర్యం పాస్ అవుతాడు. ఉమ్. ఇట్లా చాలా ఏదో ఏదో పెళ్లి సంబంధం కుదరదు, ప్రభావం ఆశ్చర్యం ఒకటి కుదురుతాయి. అంతే. ఇది ఊరికే చెప్పుకోవడం కోసం చెప్తున్నాం మనం. ఆ రకంగా రామప్రభావ ఆశ్చర్యం అని చెప్పింది ఏమిటంటే ఇక్కడ తగలబడుతున్న తోక వేడి లేకుండా. వేడి లేకుండా చల్లగా ఉండేవాడికి అమ్మవారిని ప్రార్థిస్తాడు ఆయన. మా అమ్మ దయ కూడా ఇందులో ఉంది, ఉమ్. మా అమ్మ కోసం నేను వచ్చాను, మా అమ్మ దయ కూడా ఇందులో ఉంది, మా అయ్య దయ కూడా ఉంది, ఉమ్. చల్లబడుతోంది అని చెప్పాడు. అదే తోకతో లంకలో 1/4 లంక తగలబెట్టాడు ఉమ్. హనుమంతుడు. ఇది వాల్మీకి రామాయణంలో ఉంది. ఇక మిగిలిన 3/4 ఉమ్. అక్కడికి రాముడికి మిగిలింది. ఆ రకంగా దీన్నే మనం ఏమంటారంటే చూసి రమ్మంటే కాల్చి రమ్మని మనకు సామెత ఒకటి ఉంది. అవునండి. హనుమంతుడిని ఎందుకు పంపారండి? చూసి రమ్మని. సీతమ్మ చూసి రమ్మని పంపించారు. ఆయన చేసింది ఏమిటండి? కాల్చి. కాల్చొచ్చు. సో దాన్ని పట్టుకొనే ఈ నానుడు వచ్చింది మనకి. ఏంటి? చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. అంటే హనుమంతుడు 1/4 లంకను తగలబెట్టాడు. ఆ రకంగా రామ ప్రభావ ఆశ్చర్యం అంటే ఆ రకంగా జరుగుతుంది. రాముడు తోక, అదే రావణాసురుడు, హనుమంతుడి తోక, ఇవన్నీ ఆ రకంగా రామ ప్రభావ ఆశ్చర్యం అంటే ఆ రకంగా మనం రాముడి ప్రభావాన్ని ఆశ్చరించాలి. మేము అనుభవిస్తున్నాం రాముడిని, ఏమాత్రం సందేహం లేదు అందులో. సార్ మరి హనుమంతులు వారు ఔషధాన్ని తీసుకురామంటే ఏకంగా ఆయన సంజీవిని పర్వతాన్నే తీసుకొచ్చారు. తీసుకురావడం ఏమో కానీ ఆయన మనకి ఎన్నో ఔషధాలని పరిచయం చేసినట్టే అయ్యింది. మరి ఆ ఔషధ గుణాలు ఏంటి, ఎలాంటి ఔషధ మొక్కలు తీసుకొచ్చారు? ఇది చాలా మంచి టాపిక్ అమ్మా. డాక్టర్గా నాకు కొంచెం విశ్లేషణ ఎక్కువ చేస్తే చాలా మంచి విషయాలు కనపడతాయి ఇందులో. హనుమంతుడు తెచ్చినవి 4. ఏంటండి అవి? సంధానకరణి, సౌవర్ణకరణి,
విశల్యకరణి, కృత సంజీవిని, 4 పదాలు ఉన్నాయి. యుద్ధంలో ఏం జరుగుతుందంటేనమ్మా, ఎముకలు ఇరిగిపోతాయి. యుద్ధంలో జరుగుతాయి కదా, గాయపడుతుంది. విరిగిపోయిన ఎముకల్ని కట్టాలి, అంటే కలపాలి. ఎముకని కలపాలి, దాన్ని సంధానం అంటారు సంస్కృతంలో. సంధానకరణి అంటే ఎముకలు కలిపే ముందు ఒకటి ఉంది, ఆ మొక్కను తెచ్చాడు. యుద్ధంలో జరిగే ఒకటొకటి చెప్తాను. సంధానకరణి అంటే ఎముకలను కలిపేది, యూనిటీ ఇచ్చేది అనమాట, చేస్తాడు. సౌవర్ణకరణి అంటే దెబ్బ తగ్గుతుంది, గాయం ఏర్పడుతుంది, గాయం అట్లా మిగిలిపోతుంది, మచ్చలు మిగిలిపోతాయి గాయాలు, ఆ గాయాలు మచ్చలు కూడా మానాలి. సౌవర్ణకరణి అంటే రంగు, వర్ణం అంటే రంగు, పూర్తిగా దెబ్బ తగిలింది, వర్ణం పూర్తిగా రంగు మారి స్వచ్ఛమైన శరీరానికి రావాలి, అది సౌవర్ణకరణి. విశల్యకరణి ఇంకో మంది ఉంది. శల్యం అంటే ఫారిన్ బాడీ అంటే ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంది శరీరానికి, ఆ ముళ్ళు ఫారిన్ బాడీ అంటే బయట నుంచి వచ్చింది అనమాట. ముళ్ళు బయట నుంచి వచ్చింది కదా, దాన్ని ఫారిన్ బాడీ అంటారు మెడిసిన్ లో. సో దాన్ని ఫారిన్ బాడీ అంటారు. సో ఫారిన్ బాడీని శల్యం అంటారు. విశల్యం అంటే దాన్ని తీసేయాలి అంటే అర్థం ఏంటి, గట్టిగా చెప్పాలంటే ఒక రకంగా ఆ రోజుల్లో అది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆ మొక్కకు ఉండాలి. ఏదన్నా ముళ్ళో, తర్వాత ఏదన్నా మేకులో, ఏదన్నా ఇనప వస్తువో గుచ్చుకున్నట్టయితే దాంతో అవి బయటకు వచ్చేస్తాయి. ఎట్లయితే మ్యాగ్నెట్ పెడితే వస్తువులు బయటకు వస్తాయో అట్లా అటువంటి మందు అయి ఉండొచ్చు. ఇదంతా నా ఊహ, దీనికి రీజనింగ్ చెప్తే వేరే పద్ధతి, నా ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తున్నాను. విశల్యకరణి ఈ 3 యుద్ధంలో సాధారణంగా జరుగుతుంటాయి. ఏంటి, ముళ్ళు గుచ్చుకోవటం, గుచ్చుకున్న చోట గాయం ఏర్పడటం, తర్వాత గుచ్చుకునే లోపల ఉండిపోవడం, ఈ 3 జరుగుతుంటాయి. 4వది కృత సంజీవని. ఇదంతా 4వ లెవెల్ అంటే ఇదంతా కాకుండా ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళని బతికించడం. ఈ 4 మూలికల్ని ఆయన బయటికి పట్టుకొచ్చాడు. ఈ 4 తప్పితే ఇంక వేరే వాటి అవసరం కూడా ఏమి ఉండదు యుద్ధంలో, అది ఆలోచించండి. ఈ 4 తీసేస్తే ఇంక వేరే వాటి అవసరం లేదు. ఒకటి ఫారిన్ బాడీ ఉంటే పీకేస్తుంది, తర్వాత తగిన దెబ్బకి మానుతుంది, తగ్గుతుంది, ఎముకలు ఇరిగితే ఎముకలు అంతుకుంటాయి. ఇంకా మీ యుద్ధంలో జరిగేది ఏంటి, ఈ 3 జరుగుతాయి. యుద్ధంలో చివరి జరిగేది చచ్చిపోతే మృత సంజీవని ఉండనే ఉంది. సో ఆ రకంగా యుద్ధంలో జరిగే ఇబ్బందులకి మందులు పట్టుకొచ్చాడు ఆయన. ఆ రకంగా దాన్ని అట్లా ఇంటర్ప్రిటేషన్ చేసినట్టయితే అది కరెక్ట్గా సరిపోతుంది, దాన్ని మనం పూర్తిగా ఆస్వాదించాలి. అది ఆ రకంగా ఔషధ మొక్కలు చాలా ఉన్నాయి, దాన్ని హనుమంతుడు పట్టుకొచ్చాడు. సార్ అలాగే మరి సీతమ్మ వారు కూర్చున్న ప్రదేశం లంకలో అశోకవనంలో కూర్చున్నారు. అసలు అశోకవనంకి ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు ఆవిడ కూర్చున్న వృక్షానికి కూడా ఏదో ప్రాముఖ్యత ఉందంటారు. చాలా మంచి ప్రశ్న, దీని సమాధానం చాలా చాలా బాగా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది, చెబుదాం. రావణాసురుడు అమ్మవారిని పెట్టింది అశోకవనంలో పెట్టాడు. అశోకవనం అనే మాట ఇన్ జనరల్ అంటే వనం అంటే అదొక తోట లాంటిది అనుకోండి, దాని పేరు అశోకవనం, ఓ ఫారెస్ట్ అనుకోండి చెప్పాలి. అశోకవనంలో చాలా చెట్లు ఉంటాయి, వనంలో చాలా చెట్లు ఉంటాయి కదా. అందులో ఒక చెట్టు పేరు శంసుపా వృక్షం. శివుడు రాసేసి శంసుపా వృక్షం. ఆ వృక్షం కింద అమ్మవారిని కూర్చోబెట్టాడు. వనమేమో అశోకవనం, కూర్చోబెట్టింది ఆ చెట్టు కింద కూర్చోబెట్టాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అశోకవనానికి ఒక మంచి పాయింట్ ఉంది, ఇది లిటరేచర్ జరుగుతుంది, మామూలుగా కనపడదు. ఉత్తమ స్త్రీ పాద స్పర్శనంతో అశోకవనంలో పూలు పెరుగుతాయట, పూలు వికసిస్తాయట. సరిగా వినండి కదా, ఉత్తమ స్త్రీ పాదం తగిలితే ఆ చెట్టుకున్న పూలు విచ్చుకుంటాయి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రావణాసురుడు మండోదరి అశోకవనంలో విహరిస్తూ ఉంటారు. విహారయాత్ర అందులోనే ఆయనకు చాలా ఇష్టమైన అశోకవనం, విహరిస్తూ ఉంటారు. మండోదరి ఉత్తమ స్త్రీ, సాక్షాత్ పతివ్రత లిస్టులో ఉంది మండోదరి. అర్థం ఏంటి, అంతటి పవిత్రమైన స్త్రీ తాళను నడుస్తుంటే చెట్లకు తగులుతూ ఉంటాయి, చెప్పకముందే చెట్లకు ముందే పూలు వస్తుంటాయి. ఏమో చెప్పకర్లే, చెప్పి రావు. అంటే అర్థం ఏంటంటే అశోకవనాన్ని నాకు తెలిసి రావణాసురుడు సాక్షాత్ కావాలని పెంచుకున్నాడు. ఎందుకోసం, వాడు తిరుగుతుంటారు, రోజు తిరుగుతూ ఉంటే చెప్పకముందే ఈ పూలు పూస్తుంటాయి, ఆస్వాదిస్తుంటారు. దాని వెనకాల ఇంత రీజనింగ్ ఉందనమాట. అశోక చెట్టు ఉత్తమ స్త్రీ పాదస్పర్శనంతో పూలు పూస్తాయి అని రెఫరెన్స్ ఉంది అన్నప్పుడు అమ్మవారు సాక్షాత్ మండోదరి అమ్మవారు కూడా చెప్తాడు హనుమంతు వేరే చోట, ఆ సందర్భం ఇప్పుడు కాదు. సో ఆ రకంగా అంత పతివ్రత తగిలితే పూస్తాయి, ఇదొక పద్ధతి. ఇది అశోకవనం లెవెల్. అది మాట్లాడదాం. 2వ వృక్షానికి వద్దాం. శంసుపా వృక్షం 2వది. ఎందుకు ఆ వృక్షం కింద కూర్చోబెట్టారు? శంసుపా వృక్షం దాని పేరు. ఆ వృక్షం కింద అమ్మవారిని కూర్చోబెడతాడు. ఆ వృక్షానికి మళ్ళీ నిఘంటువులు వెతికితే దానికి మంచి మాట ఉంది, దాని పేరు కాలానుసారిణి అని పేరు. కాలానుసారిణి అర్థం ఏంటంటే కాలాన్ని బట్టి ప్రవర్తిస్తుంది అది.
ఆ చెట్టు ఏం కాలానికి ప్రవర్తిస్తుందంటే ఎండాకాలం చల్లగా ఉంటుంది, చలికాలం వేడిగా ఉంటుంది. అంటే గట్టిగా చెప్పాలంటే ఈ భాషలో ఏసీ లాంటిది అనుకోండి. ఓకే. అమ్మవారిని కూర్చోబెట్టింది ఎక్కడ? వనంలో. ఆచ్ఛాదన ఉందా? ఏం బిల్డింగ్ ఉందా? లేదు. వనంలో చెట్టు కింద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టినప్పుడు ఆవిడకి ఎట్లుండాలి మరి? ఎండ నీట తట్టుకుంటుంది ఆవిడ, అంతే కదా, చలి నీట తట్టుకుంటుంది. అంటే కూర్చోబెట్టింది ఏమిటంటే అట్లా. మళ్ళీ ఇక్కడ అమ్మవారు అనుకోవాలి, లేకపోతే అట్లా పెట్టడు. అవును. ఇందాక అన్నాను నేను వేరే చోట చెప్తా అని. అవునండి. ఇందాక ఎప్పుడైతే దేవతా ప్రతిభాసమే అన్నాడో ఇక్కడ అమ్మవారు కాబట్టే కూర్చోబెట్టాడు ఇట్లా అని నా ఇంటర్ప్రిటేషన్. లేకపోతే చాలా వృక్షాలు ఉంటాయి, సింహ వృక్షం ఎందుకు కూర్చోబెట్టాలి? ఓకే, దానికి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఆ వనంలో చాలా చెట్లు ఉంటాయండి, ఈ చెట్టు కింద ఎందుకు కూర్చోబెట్టాలి? ఇంకో చెట్టు కింద కూర్చోబెట్టలేదు అంటే ఈ చెట్టు కింద కూర్చోబెట్టిన ఉద్దేశం ఏంటంటే ఈ చెట్టు కాలానుసారి అని వాడికి తెలుసు, అమ్మవారికి సుఖం ఇవ్వాలని తెలుసు, ఎండాకాలం చల్లగా ఉంచాలని తెలుసు, చలికాలం వేడిగా ఉండాలని, అందుకోసం అక్కడ కూర్చోబెట్టాడు. ఆవిడకి ఇంత కంఫర్ట్స్ చూసి ముందే అంటే దీని వెనక ఇంత రహస్యం ఉందన్నమాట. ఇది రహస్యం, ఇది నా యొక్క ఇంటర్ప్రిటేషనే. తప్పు కావచ్చు, నాకు సంబంధం లేదు. నాకు తోచిన విషయం చెప్తున్నాను. ఆ రకంగా అమ్మవారిని ఏసీలో కూర్చోబెట్టాడు. ఆ రకంగా అమ్మవారు పడే మానసిక బాధ పడ్డా కూడా శారీరకంగా ఇటు సుఖపడింది అనుకోవాలి మనం, అయితే అక్కడ కూర్చోబెట్టాడు. ఈ రకంగా అశోకవనానికి పూలు పూసే గుణం ఉంది, అశోకవనం పేరుతో కాలానుసారిని పేరుతో ఇక్కడ చెట్టు కింద కూర్చోబెట్టాడు. ఈ రకంగా అమ్మవారు అమ్మవారిని భావించే పెట్టాడు. ఇది రకాల రహస్యం. అవును, ఎలాగైతే కంఫర్ట్ జోన్ లో పెట్టారు, కంఫర్ట్ జోన్ లో పెట్టాడు, మన భాషలో పడ్డాడు కంఫర్ట్ జోన్ లో ఆవిడ పెట్టాడు. అది అమ్మవారు కాకపోతే పెట్టాడు. మరి మనకి చరిత్రలో ఎక్కడ చూసినా సీతమ్మ వారు ఎన్నో కష్టాలు పడ్డారు, వనవాసం కానివ్వండి, లంకలో కానివ్వండి. మరి దీని వెనుక సీతమ్మ వారు ఇప్పుడు మానసికంగా చెప్పింది చూస్తే ఈవిడ ముందే రావుణ్ణి ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అమ్మవారు మానసికంగా భర్త దగ్గర లేరు కాబట్టి మానసికంగా బాధపడింది. అది లీల, దైవ లీల, దానికి ప్రత్యేకంగా జవాబులు దొరకవు కొన్నిటికి. కానీ ఈవిడ మాత్రం అమ్మవారిలో కనపడింది అనడానికి ఇవి నిదర్శనాలు. అమ్మవారికి అమ్మవారు అక్కడ వెళ్తే తప్ప కదా మరి రాముడు రాడు, ఆవిడ కష్టపడాలి, తప్పదు, అందుకోసం వెళ్ళింది ఆవిడ. అది దీనికి దైవలీల, దీనికి సమాధానం డైరెక్ట్గా దొరకదు. కానీ ముందు అమ్మవారు వెళ్ళింది కదా, మరి వెళ్ళింది, ఇబ్బందులు పడింది. ఇక్కడైతే రావులు తీస్తా, రప్పలు తీస్తా అన్నది, ఇక్కడ ఇది ఇబ్బందే కదా, ఇది అక్కడ ఇబ్బంది పడింది కదా. ఆ రకంగా అమ్మవారే, అయ్యవారే, వాళ్ళని మనం దర్శించుకొని దండం పెట్టుకే సమ్మతం తప్ప వేరే మనం ప్రత్యేకంగా అంతే రాముడిని అనుభవించాలి మనం అనుభవిస్తున్నాం. అట్లా అశోకవనం, సింహ వృక్షం ఆ రకంగా అమ్మవారికి బాగా తోడ్పడింది. ఇప్పటి వరకు చాలా తెలియని విషయాలు అయితే మాకు అందించారండి. అయితే రామాయణం పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి మాట్లాడుకుందామా? రామనామాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ ఉంటామో రాముడు మనల్ని కరుణిస్తూ ఉండాలి, అది అందరికీ తెలిసిందే. కానీ 2 ముఖ్యమైన శ్లోకాలు చెప్పుకొని మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే రామరక్ష స్తోత్రం మనం వింటూ ఉంటాం చాలా మంది. రామరక్ష స్తోత్రం, అందులో భర్జనం భవబీజానాం ఆర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామేతి గర్జనం అనే ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకానికి గొప్ప అర్థం ఏంటంటే, మామూలు అర్థం, భర్జనం భవబీజానాం, భవబీజం అంటే సంసార బీజాలు అంటే వేయిస్తుంది, భర్జనం అంటే వేయించటం. సంసార బీజాలు ఏమున్నా అంటే సంసారం ప్రశాంతంగా జరుగుతుందని అర్థం రామనామంతో. భర్జనం భవ అంటే సంసారం, భవ అంటే సంసారం, బీజం అంటే విత్తనాలు. సంసారం అనే విత్తనాలని వేయిస్తుంది, వేయించడం అంటే పూర్తిగా నిలబడిపోతే అవి పనికిరావు. భర్జనం భవబీజానాం ఆర్జనం సుఖ సంపద, ఆర్జనం అంటే సంపాదించడం, ఏం సంపాదిస్తుంది? సుఖ సంపద, సుఖం వస్తుంది, సంపద వస్తుంది. ఇక్కడ ఇంకో విశేషం ఉంది, సుఖం ఉంటే సంపద ఉండదు, సంపద ఉంటే సుఖం ఉండదు. కొంతమందికి సుఖం ఉంది, హాయిగా సుఖంగా ఉన్నాడు, సంపద లేదు. తర్వాత సంపద ఉంది, సుఖం లేదు. సుఖ సంపద 2 విడివిడిగా ఉంటాయి, వెంట ఉండాలి. సో ఆ పేరుతో ఆర్జనం సుఖ సంపదాం, సుఖం వస్తుంది, సంపద వస్తుంది రామనామంతో. గుర్తుండే, ఇది చాలా మంచి పాయింట్ ఇది. తర్వాత తర్జనం యమదూతానాం, తర్జనం అంటే పారదోలటం, యమదూతం అంటే పారదోలటం అంటే మరణం దగ్గరికి రాదు, మరణం పోస్ట్ పోన్ అవుతుంది. ఆ రకంగా రాముడు ఈ శ్లోకం వచ్చేటప్పటికి భర్జనం భవబీజానాం ఆర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామేతి గర్జనం అంటే విశేషం ఏం చెప్పంటారా? గర్జనం అంటే అరవడం, సింహగర్జన అంటారు కదా. సింహగర్జన అంటే ఏమిటి? సింహం గాండ్రిస్తుంది అన్నమాట. అట్లా రామనామాన్ని గాండ్రించాలి, రామనామాన్ని పెద్దగా ఉచ్చరించాలి, రామ్ 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 అరుస్తూ ఉండాలి, అప్పుడు కానీ రాముడు పలకడు. ఇది రామక్షేత్రం అంటాం. రామేతి గర్జనం,
అదే ఇప్పుడు గర్జనం పాట అంటే రూపంలో పెద్దగా కూడా రావం ఆ, జై రాఘవం. శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంటారే, అది గర్జనం. అట్లా గర్జిస్తే రాముడు పలుకుతాడు. ఉమ్, దీనికి డైరెక్ట్ గా రామరక్ష స్తోత్రంలో రిఫరెన్స్. ఉమ్, త్వర్జనం భవబీజానాం ఆ జన్మ సుఖ సంపదాం తర్జన్మ యమదూతానాం రామ రామ ఇది గర్జనం. అరగా గర్జన చేస్తే అవుతుంది. అట్లా ఇంకో శ్లోకం ఉంది, రామం నిశాచర వినాశకరం నమామి. మీ శ్లోకం విన్నారా అది? అవునండి. రామం నిశాచర వినాశకరం నమామి అని ఒక శ్లోకం ఉంది. దీనిలో మళ్ళీ మెడికల్ ఇంటర్ప్రిటేషన్ ఏమిటంటే, నిశాచరం అంటే ఇందాక అనుకున్నాం మనం రాక్షసులు. అది రాక్షసులు అంటే ఏమనుకున్నాం, వైరస్, రాత్రిపూట రాత్రి విజృంభించే మాత్రమే రాక్షసులు విజృంభిస్తారు. అన్నప్పుడు నిశాచర పెడితే రాక్షసులు అనుకున్నామో, దాన్ని ఎప్పుడైతే వైరస్ అనుకున్నామో, నిశాచర వినాశకరం అంటే నశింపజేస్తుంది. ఉమ్, ఏంటి రామనామం. ఉమ్, అదేంటి, అక్కడేమో రాక్షసులు అనుకుంటాం, ఇక్కడ నిశాచరం అంటే నేను వైరస్ అంటాను. నేను వైరస్ అంటాను డాక్టర్గా. ఉమ్, అయిపోతుంది. ఈ వైరస్ బ్యాక్టీరియా ఇటువంటి జబ్బులు కూడా ఉమ్. రామనామంతో పోతాయి అని మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం సైంటిఫిక్ గా. ప్రాక్టీస్లో. ఉమ్, తర్వాత దైవ స్మరణతో రోగాలు పోతాయని ఆయుర్వేదంలో వేరే రెఫరెన్స్ ఇంకోటి ఉంది. ఉమ్, వేరే రెఫరెన్స్ ఇంకో చోట ఉంది. ఎట్లా ఉంది, దైవ స్మరణతో రోగాలు పోతాయి అని ఒక రెఫరెన్స్ ఉంది వేరే చోట టెక్స్ట్ బుక్ లో. ఓకే. ఇక్కడ ఏమవుతున్నాడు, రామ రామేతి గర్జనం అంటున్నాడు. ఇది కాకుండా మళ్ళీ ఏమో రామం నిశాచర వినాశకరం నమామి అని చెప్తాడు. అంటే వైరస్ పోవాలి, పోతుందని ఇక్కడ రిఫరెన్స్, అక్కడ వేరే చోట రిఫరెన్స్ దగ్గర పెట్టుకొని ఇక్కడ కలిపినట్టయితే మనం వేరే చోట రిఫరెన్స్ అని చెప్పాను కదా, ఏమని దైవస్మరణ చేస్తే జబ్బులు పోతాయని. Hmm. ఆ రిఫరెన్స్ తెచ్చి ఇక్కడ కలిపాం అనుకోండి, పోవాలి, తప్పదు. అంతే. అందుకోసం అట్లా రామం నిశాచర వినాశకరం నమామి అంటే ఇంకోటి ఉంది. వినాశం అంటే రెండు మాటలు ఉన్నాయమ్మా. నాశం అంటే తీసేయటం, ఓకే. వినాశం అంటే పూర్తిగా తీసేయటం. ఓకే. విశేషణ నాశం అంటే ఎక్కువగా తీసేయటం. అంటే అర్థం ఏమిటి, ఇక దోషం ఏం మిగలదు. నాశం అంటే మిగిలే ఛాన్స్ ఉందేమో, వినాశం అంటే మొత్తం పోతుంది అనమాట. ఆ రకంగా ఆ పదం కూడా సంస్కృతం తెలిస్తే కానీ ఈ పదం తెలియదు. సంస్కృతం తెలియదు అక్కడ. ఏమని, రామం నిశాచర వినాశకరం అంటే నాశం వేరు వినాశం వేరు. నాశం అంటే నశించడం, వినాశం అంటే పూర్తిగా నశించడం. అంటే రాముడిని స్మరించినట్టయితే జబ్బు మొత్తం పోతుంది, మిగలదు. అట్లా ఆ ఇంటర్ప్రిటేషన్ కోసం ఆ శ్లోకం చెప్పాను నేను. అట్లా రామం నిశాచర వినాశకరం నమామి, అటుపక్క ఏమో భర్జనం భవబీజం, అదొక ఇన్ని కార్యక్రమాలు రాముడు చేస్తూ ఉంటాడు. తర్వాత ఫైనల్గా రాముడు ఎప్పుడైతే రాముని మనం ఆస్వాదించామో, రామప్రభా ఆశ్చర్యం అనుకున్నాం ఇందాక, ఆశ్చర్యాలు జరుగుతూనే ఉంటాయి. ఇది జరిగిన తర్వాత ఇంకా రాముడు చేయలేని పని ఏంటమ్మా. ఇందాక రిపూర్ణ మచ్చల అనుకున్నాం ఇందాక. ఏమన్నా అంటే అర్థం ఏంటి, శత్రువుని కూడా ప్రేమించమంటాడు. రావణాసురుడిని ప్రేమించే పంపించాడు అన్నప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న తర్వాత రాముడిని మనం ఆస్వాదించాలి, ఆయనకి దండం పెట్టాలి, మహాప్రభు అనాలి, మనం ఆయనకి సరెండర్ అయిపోవాలి. శరణాగతి చెందితే ఆయనంత రక్షించేవాడు ప్రపంచంలో ఇంకో దేవుడు లేడని శాస్త్రమే చెప్పింది. విభీషణుడు శరణాగతి పొందాడు, విభీషణుడు వచ్చాడు. ఏం ముక్కుమోహన్ తెలియకుండా విభీషణుడికి ఆశ్రయం ఇచ్చాడు, రాజ్యం ఇచ్చాడు. ఏమీ లేదు, ఏం తెలియదు ఆయన ఎవరో, వీళ్ళందరూ వద్దొద్దన్నారు, దానికి ఇచ్చాడు ఆశ్రయం. అటువంటి కరుణామయుడమ్మ. ఆయన్ని మనం ఆస్వాదించాలి, మేము ఆస్వాదిస్తున్నాం, ఆయన అనుగ్రహాన్ని పూర్తిగా పొందుతున్నాం. అంతే. ఆయన ఇంకా వేరే ఆవేశంలో మాటలు ఏం రావు. రాముడిని మనం ఆయన్ని పూజించడం తప్ప వేరే మార్గం ఏం లేదు. శ్లోకం చదివితేనే ఇంత ఫలితం వస్తుందంటే రామ అనే 2 అక్షరాల్లో ఇంకెంత అద్భుతం ఉండొచ్చు. అంతే కదా మరి. ఒకటేమో విష్ణు బీజం, విష్ణు శబ్దంలో నారాయణలోంచి రా శబ్దం తీశారు, శివుడిలోంచి మా తీశారు, 2 తీసి రామశబ్దం అయింది. రామశబ్దం అంటే 2 విష్ణు స్వరూపం శివస్వరూపమే. ఆ రకంగా రాముడు గొప్పవాడు. ఆ రకంగా మనం రాముడిని ఆస్వాదించాలి. రామశబ్దమే శివస్వరూపం, విష్ణు స్వరూపం. అట్లా ఇంకొకటి ఉంది ఏంటంటే పరోక్ష ప్రియ దేవా అని ఒక కొటేషన్ ఉంది. పరోక్ష ప్రియ అంటే ఏ దేవతనైనా ఎదురుగా పొగిడిన దానికన్నా పరోక్షంగా పొగిడితే వాళ్ళకి ఇష్టం అట. ప్రత్యక్షం పరోక్షం 2 మాటలు ఉన్నాయి. ప్రత్యక్షం అంటే ఎదురుగా మాట, పరోక్షం అంటే వేరేగా మాట, లేని చోట మాట. స్వామివారు దేవతలందరూ పరోక్షంగా పొగిడితేనే ఇష్టపడతారట. ప్రత్యక్షంగా పొగిడితే ఇష్టపడతారు, వేరే విషయం. అక్కడ ఎక్కువ ఇష్టపడతారు. పరోక్ష ప్రియాయ దేవ అని కొటేషన్ శాశ్వతంలో. అంటే అర్థం ఏంటంటే, రామాలయం ఉంది, రామాలయంలో శివుడిని కొలవాలి, రామాలయానికి వెళ్ళి శివ ప్రార్థన చేయాలి. అక్కడ శివుడు పరోక్షంగా ఉంటాడు, ప్రత్యక్షంగా రాముడు ఉంటాడు. అలాగే శివాలయానికి వెళ్ళి రాముడు కలవచ్చు. రాముడు ప్రత్యక్షంగా రాముడు ఉన్నాడు, పరోక్షంగా శివుడు ఉన్నాడు. మీకు రామాలయంలో శివుడిని కొలవాలి, శివ స్తోత్రం చేస్తే రాముడు సంతోషపడతాడు. అట్లనే శివాలయానికి వెళ్తాం, శివాలయం రాముడు స్తోత్రం చేస్తే రాముడు సంతోషపడతాడు. ఎందుకోసం, పరోక్ష ప్రియాయ దేవ శాస్త్ర ప్రకారం అయినట్టయితే
ఇద్దరు ఆ రకంగా సంతోషపడతారు. అట్లా కూడా చేయాలి. రామనామం శివాలయంలో చేయాలి, శివాలయంలో రామనామం చేయాలి. అట్లా శివకేశవులకు భేదం లేదని డైరెక్ట్ శాస్త్రమే చెప్తుంది. అట్లా రాముడు మనం నమ్ముకోవాలి. రాముడు చిన్న చోట్ల వేరే చోట్ల కూడా రాముడు మనం సంతోషపడతాం. ఎక్కడ అంటే ఎక్కడైనా తప్పు చేసిన వాడు ఉంటాడు, మనం శిక్షించడం కోసం ఒక చోట పిలుస్తాం, పిలిచి ఎలా తప్పు చేసావా అని అడుగుతాం. వాడు రామరామ నేను తప్పు చేయలే అంటాడు. అంటే అర్థం ఏంటి? తప్పు చేయలేని చెప్పేటప్పుడు రామరామ అవుతుంది. ఇక్కడ రాముడు ఎక్కడ అంటే అన్ని చోట్ల రాముడే పలుకుతాడు. ఈ మాట మీరు వింటుంటారు అక్కడక్కడ. ఎవరన్నా పిలిచి తప్పు చేసిన వాడిని ఆ తప్పు చేసావంటే రామరామ నేను తప్పు చేయలే అంటాడు. ఈ రామరామ ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చాడు రాముడు ఇక్కడ? అంటే ప్రతి సందర్భంలోనూ రాముడు లేని మన జీవితం లేదు. ఇవన్నీ ప్రాక్టికల్ పాయింట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇంకోటి రామరామ అంటే కూడా రామరామలో మొదటి రామ రాముడు, రెండో రామ అమ్మవారు. రామ అకారాంత పుంలింగం, ఆకారాంత స్త్రీలింగం సంస్కృతంలో లెక్కది. ఆ దీర్ఘం తీస్తే అమ్మవారు రామా. రామ అంటే రాముడు. అకారాంత స్త్రీలింగం, ఆకారాంత స్త్రీలింగం, అకారాంత పుంలింగం. ఇది రామ అందుకోసం రామ అంటే రాముడు, రామ అంటే అమ్మవారు. ఏదన్నా ఇబ్బంది వస్తే రామరామ అనుకుంటా. అంటే అర్థం ఏంటంటే ఒక రాముడినే కాదు ఇద్దరిని తలుచుకుంటున్నాం. తెలిసి మనకు తెలియదు అమ్మవారు కూడా ఇక్కడ ఉందని. అంటే అర్థం ఏమిటి? రాముడు ఆమె లేకుండా లేడు, అమ్మవారు ఏం లేకుండా లేరు. ఇద్దరు ఉంటేనే ఉంటారు. అందుకోసమే వాళ్ళు ఆదర్శ దంపతులు. వారిని గురించి సంతోషపడటం తప్ప ఇంకోటి ఏం లేదు. సార్, అలాగే మరి రామాయణం వల్ల కలిగే ఆధ్యాత్మిక ఫలితాలు ఏమైనా ఉన్నాయంటే నేటి తరం వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి, ఏంటి వివరిస్తారు? వారిని ఎప్పుడైతే ఆదర్శ దాంపత్యంగా మనం తీసుకుంటామో, వారిని ఎప్పుడైతే మనం పూర్తిగా కొలుస్తూ ఉంటామో జీవితాలు సార్థకం అవుతాయమ్మా. అన్ని విషయాల్లో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా రాముడు అట్లా అనుగ్రహించాడు అని అంటే దానికి ఏమాత్రం సందేహం లేదు. రాముడిని అట్లా మనం ఆస్వాదించాలి, ఖచ్చితంగా అనుసరించాలి. సందేహం. అలాగే రామాయణాన్ని ప్రతి ఇంట్లో గ్రంథాన్ని ఉంచడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి? ఇందాక మనం అనుకున్నట్టు అన్యోన్య దాంపత్యం ఉంటుంది, సుఖ సంపదలు ఉంటాయి, అన్నిటికన్నా ముందు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అన్నిటికన్నా ముందు ఇన్ఫెక్షన్స్ ఏమి రావు, వైద్యపరంగా జబ్బులు జ్వరాలు ఏమి రావు, అన్నిటికన్నా పితృదేవతలు తరిస్తారు. పితృదేవతలు తరించడం చాలా ముఖ్యమైన పాయింట్. ఇక్కడ ఎన్ని చెప్పినా ఎంత చేసినా కూడా పితృదేవతల ఆశీర్వచనం లేనిది శరీరంలో ఏ పని, సంసారంలో ఏ పని జరగదు. పితృదేవతల ఆశీర్వచనం చాలా చాలా ముఖ్యం. చాలా మంది పితృదేవతల్ని పూర్తిగా కొన్ని ప్రస్తుతానికి అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కాదమ్మా, రామాయణం మనకి ఇచ్చేది ఏంటి అంటే పితృదేవతలను పూర్తిగా పూజించాలి, పితృదేవత ప్రసాదం మనకు ఉండాలి, వాళ్ళ ఆశీర్వచనం తప్పకుండా కావాలి అని రామాయణం మనకు పూర్తిగా చెబుతుంది. దాన్ని పాటించడం మనం రామాయణానికి వారసులుగా మన ధర్మం, అందులో సందేహం లేదు. ఆ రకంగా రామాయణం మనకు ఉపయోగపడుతుంది. చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు సిగ్నేచర్ స్టూడియోస్ ప్రేక్షకులకి ఎన్నో తెలియని విషయాలు అయితే మాకు అందించారు. మా సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులకి మరిన్ని విషయాలు ఇంకేమైనా ఉంటే తెలియజేయగలుగుతారు? తప్పకుండానమ్మా, చాలా సంతోషం. ఈ విషయాలు కొన్ని ముఖ్యంగా మాట్లాడుకోవడం అవసరం వచ్చింది. ముఖ్యంగా మనం మొదటిగా ఆలోచించినట్టయితే కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాత శ్లోకం మనం చదువుతూ ఉంటాం. ఈ సుప్రభాత శ్లోకం రామాయణంలోంచి వచ్చింది. ఇది విశ్వామిత్రుడు చేసిన శ్లోకం. ఇది విశ్వామిత్రుడు రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి రోజు రాత్రి నది ఒడ్డున పడుకుంటారు. రాత్రి ఇంక వెళ్ళినప్పుడు మొదటి రోజే పడుకుంటారు. ఇంకా అరణ్యం మనం ఇంకా అయోధ్య వదిలిపెట్టి వెళ్తుంటే మొదటి రాత్రి పడుకున్న తర్వాత ఆయన రాజు హాయిగా పడుకుంటాడు. హాయిగా ఏంటంటే పడుకున్నాడు, అయిపోయింది. తెల్లవారుజామున లేపడం కోసం విశ్వామిత్రుడు రామా నువ్వు లే, సంధ్యావందనం చేసుకోవాలి, ఇంక పడుకోవాకు అని లేపుతాడు. రాముడిని అక్కడ లేపుతాడు. ఆ శ్లోకం ఇప్పుడు ప్రపంచంలో సుప్రభాత శ్లోకం అయిపోయింది. ఈ శ్లోకం రామాయణంలో చెప్పాడు, దీన్ని విశ్వామిత్రుడు చెప్పాడు. ఎవరిని లేపడానికి? రాముడిని లేపడానికి. ఆ శ్లోకం ప్రస్తుతానికి దేవాలయాల్లో అది సుప్రభాత శ్లోకం అయిపోయింది. అది విశ్వామిత్రుడు చెప్పాడని చెప్పడానికి ఈ శ్లోకం చాలా ముఖ్యమైన, ఇది గొప్ప ఇన్ఫర్మేషన్. మనకి దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, స్వీకరించాలి. అది రామాయణం నుంచి వచ్చింది. తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా అందరికీ, వెంకటేశ్వర స్వామి కూడా రామ అవతారమే కదా. రాముడు త్రేతాయుగం వాడు, వెంకటేశ్వర స్వామి వారు కలియుగం వారు. ఈ యుగాలు మారినా ఆయన కౌసల్య సుప్రజా రామనే ఆ యుగంలో వాడు కాబట్టి ఆ రకంగా దేవుణ్ణి లేపాలి అంటే ఈ సుప్రభాత శ్లోకం ఇది అయింది. దీన్ని అట్లా వాడుకోవాల్సిన అవసరం వస్తుంది. రాముడు సీతమ్మ అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు అత్రి అనసూయ వాళ్ళ ఆశ్రమానికి వెళ్తారు. అనసూయ వాళ్ళ ఆశ్రమానికి ఆశీర్వచనం కోసం వెళ్తారు. మేము ఇంకా అడవిలోకి వెళ్తున్నాం, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి అని వెళ్తారు. ఎవరు?
రాముడు సీతమ్మ సీతమ్మ. వెళ్తారు. ఉమ్. వెళ్ళిన తర్వాత అక్కడ అనసూయ అడుగుతుంది సీతమ్మని, ఉమ్. అమ్మ అంతా బాగానే ఉంది, నీ పెళ్లి అయిందని నేను విన్నాను, నీ పెళ్లి ఎట్లా జరిగిందో చెప్తావా అని అడుగుతుంది. ఆమెకు తెలుసు, కానీ ఎవరు? ఆవిడ చేత అత్రి అనసూయ చెప్పించుకుందామని ఉమ్. చెప్పించుకుందామని. ఆవిడ వృద్ధ దంపతులు వాళ్ళు, పెద్దవాళ్ళకి కోరిక ఉంటుంది ఏమిటంటే చిన్నవాళ్ళ చేత అన్ని చెప్పించుకోవాలని ఉంటుంది. ఈ సంవత్సరాలకు ఇప్పుడు జరిగేది అదే. ఉమ్. ఉమ్. సో ఆ రకంగా అమ్మవారి చేత విందామని అమ్మవారిని అడుగుతుంది. అమ్మ నీ పెళ్ళి ఎట్లయినా చెప్తావా అంటుంది. ఉమ్. చెప్తాను వినమంటుంది. అక్కడ చెప్తుంది అమ్మవారు ఏంటంటే, అంతా బాగానే ఉంది, మా నాన్నగారు నాకు పెళ్ళి అవుతుందో కాదు అని ఉమ్. భయపడ్డారు అంటుంది. ఉమ్. ఎందుకు దానికి మాడే ప్రశ్న వేసుకుంటుంది. ఏంటంటే ఎందుకు అంటేనట, మగ పెళ్లి వాళ్ళు ఎంతటి తక్కువ వాళ్ళు అయినా కూడా ఉమ్. ఆడపెళ్లి వాళ్ళు ఇంద్రుడు లాంటి సమానమైన వాళ్ళు కూడా మగ పెళ్లి వాళ్ళకి ఆడపెళ్లి వాళ్ళని చూసి చులకన అంటుంది. ఆ రోజుల్లో ఆ సీతమ్మ రోజుల్లో వారికి కూడా ఆలోచన వచ్చింది. రామాయణ కాలం నాటికే ఉంది ఇది. ఉమ్. అమ్మవారు చెప్తుంది, సాక్షాత్ సీతమ్మ చెప్పిన మాట ఇది, నేను చెప్పిన మాట కాదు అది. సీతమ్మ మా నాన్నగారికి నా భయం వేసింది, నాకు వివాహం సరిగా అవుతుందో కాదో అని, అట్లా మా నాన్నగారు భయపడ్డారు. ఆడపెళ్లి వాళ్ళు ఇంద్రుడు లాంటి వాళ్ళు అయినా కూడా మగపెళ్లి వాళ్ళు ఇట్లా ఇబ్బంది ముందు పెడుతుంటారని, చులకనే. ఉమ్. మరి అవుతుందో కాదో అని భయపడ్డాడు మా నాన్న అని చెప్తుంది సీతమ్మ అనసూయతో. అంటే ఈ పరిస్థితి ఆనాటికే ఉంది. ఆ రోజుల్లోనే ఉంది. ఉంది అదొక పద్ధతి. అంత అయిన తర్వాత అంత బాగుంది, సరే పెళ్ళి అయితే అయింది. అయిన తర్వాత నేను మా దశరథుడి దగ్గరికి వచ్చాను, నేను మా అత్తగారింటికి వచ్చాను, నేను వచ్చిన తర్వాత ఇంట్లో కలిసి వచ్చింది అంటుంది. సీతమ్మ వారు. ఈ మాట ఇప్పటికీ ఉంది. కోడలు వచ్చిన వేళ, గుడ్డు వచ్చిన వేళ, కోడలు వచ్చిన వేళ అంటారు. ఇది అక్కడి నుంచి వచ్చిందే, ఇది రామాయణం నుంచి వచ్చిందే ఈ మాట. ఉమ్. సీతమ్మ వారు అంటుంది, నేను దశరథి దగ్గరికి వచ్చాను, ఉమ్. వచ్చిన తర్వాత మా దశరథికి బాగా కలిసి వచ్చింది అంటుంది. ఉమ్. అంటే అర్థం ఏమిటి? ఇది కలిసి రావటం, కోడలు కలిసి రావటం అనే మాట, ఆడపిల్లవాళ్ళు పెళ్లివాళ్ళు అనే మాట అప్పటికే ఉంది రామాయణంలో. దాన్ని అది మనకు హింట్గా తీసుకోవాలి, అప్పటి నుంచే ఉంది అని. Correct. సో కోడలు వస్తే కలిసి వచ్చే మాట మనకు రామాయణంలో దొరుకుతుంది. Correct. అది చాలా మంచి ఇప్పటికీ మాట. అంటారా ఆ? ఆ పదాన్ని? ఇప్పటికీ అది వాడతారు. అది కోడలు అది వచ్చిన దాన్ని వేళ మనం వినాలి, విశేషమని. దాన్ని మనం వినాలి, వింటే కానీ తెలియదు. రాముడు అరణ్యవాసాలకు వెళ్ళేటప్పుడు ఋషుల ఆశ్రమానికి వెళ్తాడు. ఉమ్. ఋషులకు ఆశ్రమానికి వెళ్తూ ఉంటాడు. ఆశ్రమాలకు వెళ్ళిన తర్వాత అమ్మవారిని పరిచయం చేయాలి కదా. రాముడు అంటే అమ్మవారు ఉంటుంది కదా, అమ్మవారిని పరిచయం చేయాలి. ఏమేమ్మా ఆవిడ, ఏమి పేరు ఫలానా పరిచయం చేయాలి కదా. ఎట్లా పరిచయం చేస్తాడంటే, అమ్మవారిని సీతమ్మని పరిచయం చేయడు, వైదేహి అని పరిచయం చేస్తాడు. వైదేహి అని పరిచయం చేస్తాడు. వైదేహి అంటే విదేహరాజు కూతురు. ఓకే. అంటే అమ్మవారిని తన పుట్టింటి పేరు చెప్పి పరిచయం చేస్తున్నాడు అక్కడ. ఉహుం. విదేహరాజు కూతురుని పరిచయం చేస్తున్నాడు, సీతాని పరిచయం చేయటంలే. అవునవును. అంటే అర్థం ఏంటంటే, సామాన్య లోక సహజంలో ఆడవాళ్ళకి పుట్టింటి పేరు చెప్తే ఉప్పొంగిపోతారు. అంతే కదండి. ఇది నా ఇంటర్ప్రిటేషన్. అంటే అక్కడ ఎక్కువ చేసే చూపించారు. అక్కడ కూడా చూపెట్టారు ఇది. ఏమిటని, రాముడు ఎప్పుడైతే అమ్మవారిని వైదేహి అని పేరు చెప్పించి సీతని చెప్పకుండా తన పుట్టింటి పేరు చెప్పి తన భార్యకి ప్రేమ కలుగు చేస్తాడు తన మీద. ఉమ్. అట్లా అది అన్యోన్య దాంపత్యం. మళ్ళీ ఉమ్. ఇందాక అన్యోన్య దాంపత్యం అనుకున్నామే, ఈ రకంగా అన్యోన్య దాంపత్యం. అమ్మవారిని సుఖపరచడం కోసం, సంతోషపెట్టడం కోసం వైదేహి అంటాడు. ఇట్లా చెప్పి వైదేహి క్లేశనాశిని ఒక మంత్రం ఉంది, ఒక మంత్రం. ఉహుం. అంటే జబ్బులన్నీ పోవాలి, బాధలు పోవాలి అంటే సీతమ్మని వైదేహి అని పిలవాలి. ఉహుం. జానకి క్లేశనాశిని అనలే, వైదేహి క్లేశనాశిని అని సాక్షాత్ రామాయణంలో ఉంది ఈ మాట. అంటే అర్థం ఏంటంటే, సీతమ్మ వారు కూడా వైదేహిని పిలిచి పుట్టింటి పేరుతో ఆవిడని పొగిడితే సంతోషపడి సంతోషపడి మనకు కష్టాలు తీసేస్తుంది. ఉహుం. ఇంత దూరం ఉంది రామాయణంలో పది. ఇదంతా నా ఇంటర్ప్రిటేషన్. అమ్మవారిని ఇంప్రెస్ చేస్తారు. అమ్మవారిని ఇంప్రెస్ చేయాలంటే అమ్మవారిని వైదేహి అన్నారు. ఉమ్. వైదేహి క్లేశనాశిని అని అద్భుతం. అట్లా అమ్మవారిని చెప్తారు. ఇంకోటి ఏంటంటే, అన్నిటికన్నా ముందు ఒక కొటేషన్ ఉంది. అది బయట కొటేషన్ ఏంటంటే, రాక్షసుల నుండి మనం రక్షించాలంటే ఉమ్. అమ్మవారే కారణం అని త్రిజటా స్వప్నంలో చెప్తుంది. త్రిజట అని ఒక రాక్షసు ఉంటుంది. త్రిజటా స్వప్నంలో చెప్తుంది ఏంటంటే, అమ్మవారు చాలా పవిత్రతగా ఉంటుంది, అమ్మవారు మన దోషాలు తీసేస్తుందని. ఉహుం. వైదేహి క్లేశనాథి వద్దు ప్రణిపాత ప్రసన్నాహి అని చెప్తుంది. అంటే ఏంటంటే, అమ్మవారు ఎక్కడన్నా సీతమ్మవారి గుడికి మనం వెళ్తే ప్రణిపాతం అంటే కింద పడిపోయి దండం పెట్టాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. చేస్తే అమ్మవారు చాలా ప్రసన్నం అవుతుందట. ఉహుం. ఇది ఒక చాలా మంచి పాయింట్. అమ్మవారి గుళ్ళో అమ్మవారి దగ్గర ప్రణిపాతం చేస్తే ఉమ్. ప్రసన్నం అయిపోతుంది అమ్మవారు. ఉమ్. ఈ మాట తేజట చెప్తుంది స్వప్నంలో, అక్కడ చెప్తుంది. అట్లా అమ్మవారిని ఆ రకంగా మనం దండం పెట్టుకోవాలంటే ప్రణిపాతం చేయాలి. వైదేహి క్లేశనాశినితో పాటు ఇది ఒక మంచి పాయింట్. ఇట్లా వైదేహి పేరు చెప్పి అమ్మవారికి సుఖం చేయడం అదొక పద్ధతి. ఇందాక మనం అనుకున్నాం 33 మంది దేవతలు అనుకున్నాం. అవును. రావణాసురుడు మీద రాముడు యుద్ధానికి వెళ్తాడు, అందరిని తీసుకొని వెళ్తాడు, సేనలందరినీ తీసుకొని వెళ్ళిన తర్వాత రావణాసురుడి దగ్గర ఉండే వాళ్ళు భటులు చూపెడతారు రావణాసురుడికి, అందరు వచ్చేసారు, రాముడు అందరు వచ్చారు, ఒకసారి నువ్వు చూడు అని.
ఎవరిని రావణాసురుడు చెప్తారు. సార్ చూడు రేపు పొద్దున యుద్ధం కాబోతోంది, సరే సేనలను చూడమని చెప్తాడు. రావణాసురుడు తాటి చెట్టు ఎంత ఎత్తెక్కి చూస్తాడు రాముడిని. చూస్తే ఏమవుతుందంటే అక్కడ ఇందాక మనం అనుకున్నాం నువ్వు 33 మంది దేవతలకు సంబంధించిన దానివా అని అడుగుతాడు అమ్మవారిని. గట్టిగా చెప్తే రామాయణంలో నేను లెక్కేసి చూశానండి, ఆ 33 మంది దేవతలే ఇక్కడ ఉన్నారు, రావణాసురుడు కనపడ్డారు చంపడానికి వచ్చి. ఇది రామాయణం అంటారు. ఎవరి రూపంలో? రాముడి రూపంలోనా అమ్మవారు? ఇందాక అమ్మవారిలో మనం 33 దేవతలు లాగా నేను కనపడుతున్నావు అని చెప్పారు కదా, 33 దేవతలా నువ్వు కనపడుతున్నావు అని రావణాసురుడు అమ్మవారిని అన్నాడు. ఆ దేవతలే వచ్చి రావణాసురుడు చంపడం కోసం వచ్చారు. ఇప్పుడు హతించడానికి వచ్చారు అనేది గ్రహించడం కోసం రావణాసురుడు ఏది చూస్తుంటే ఆ 33 దేవతలే కనపడతారు వాడికి. అక్కడ నేను లెక్కేశాను మొత్తం, పెన్ తీసుకొని లెక్కేస్తే ఎంతమంది 33 మంది దొరికారు. అంటే నాకు అర్థమైంది, అమ్మాయ అక్కడ 33 మంది అడిగాడు, ఆ వాళ్ళే ఇక్కడికి వచ్చారు చంపడానికి. అంటే అది నిజం అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు దేవతలాగా కనపడుతున్నావు, వసు రుద్ర ఆదిత్యులు 33 మంది అనుకున్నారే, 33 మంది ఇక్కడ కనపడతారు. ఆయన గ్రహించాడు ఎలాగైతే. 33 మంది నేను లెక్క పెట్టాను, 33 మంది కనపడ్డారు. అంటే అర్థం ఏంటి, అది చాలా మంచి పాయింట్ అది. అట్లా 33 మంది వచ్చి రావణాసురుని చంపేశారు. అంటే దేవతలందరూ వచ్చారనమాట. ఎందుకోసం వచ్చారు? అమ్మవారి దేవతా స్వరూపం కాబట్టి. అది లింక్, అది చాలా మంచి పాయింట్, అది కొట్టేసి. తర్వాత ఇంకోటి, కిష్కింధకాండలో విషముఖ పర్వతం మీదకి వస్తాడు సుగ్రీవుడి దగ్గరికి. సుగ్రీవుడి దగ్గరికి వచ్చి నాకు సహాయం చేయమని అడుగుతాడు అమ్మవారి కోసం. సహాయం చేయమంటే ఇందులో రామలక్ష్మణుని చూసి సుగ్రీవుడు భయపడతాడు. దేనికండి? ఎందుకు, వాలికి ఇతనికి కొట్లాట ఉంది, అందుకోసం వాలి తరిమేస్తాడు సుగ్రీవుడిని. తరిమైతే ఇక్కడ ఉంటున్నాడు, వాలి పంపినంగా వచ్చేవాళ్ళే వీరని భయపడతాడు. వాలి పంపితే వచ్చారేమో చాలా తీక్షణంగా ఉంటారు కదా, బాణాలు, వాళ్ళ ఆకారం, వాళ్ళ తేజస్సు కదా, భయపడతాడు. భయపడి పరిగెత్తూ ఉంటాడు వెనకాలకి. ఎవరు? సుగ్రీవుడు. పరిగెత్తుంటే ఆంజనేయ స్వామి ఆపుతాడు. ఆపి నీకేం భయం లేదు, భయపడకు అని మొట్టమొదటి సుగ్రీవుడికి అభయం ఇచ్చినవాడు ఆంజనేయ స్వామి. అంటే అర్థం ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క ఎంట్రీయే, ఆంజనేయ స్వామి ఎంట్రీ రామాయణంలో అభయ ఆంజనేయ స్వామికి ఎంట్రీ అభయ ఆంజనేయ స్వామి. మనం వింటూ ఉంటాం బయట ఆంజనేయ స్వామి దేవాలయాల్లో అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. అభయం అంటే మంచి భయం లేకుండా కలగజేయడం, భయం లేకుండా కలగజేయటం. అభయం అంటే గిఫ్ట్ కూడా, మామూలు భాషలో అభయం అంటే గిఫ్ట్ ప్లస్ అభయం అంటే భయం లేకుండా చేయడం. ఆ రకంగా ఆంజనేయ స్వామి వారి ఎంట్రీయే అభయ ఆంజనేయ స్వామి ఎక్కడ రామాయణంలో. అది చాలా గొప్ప విశేషం, అది చాలా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అదొకటి. తర్వాత ఒక చిన్న పాయింట్, అరణ్యానికి వెళ్ళేటప్పుడు కౌసల్య రాముడికి ఒక తాయెత్తు కడుతుంది. తాయెత్తు అంటే అర్థం కావడం కోసం చెప్తున్నా, ఈ తాయెత్తు కాదు, జనానికి అర్థం కావడం కోసం చెప్తున్నా. మూలికని చేతికి కడుతుంది. దాని పేరు విశల్యకరణి. మూలిక కూడా విశల్యకరణి. ఇందాక అనుకున్నాం, ఇందాక 4 మొక్కలు అనుకున్నాం కదా. విశల్యకరణి అనే మూలికని అమ్మవారు కౌసల్యాదేవి రాముడికి అరణ్యాన్ని పోతుంటే కడుతుంది చేతికి. అంటే అర్థం ఏంటి, మళ్ళీ నువ్వు అరణ్యానికి వెళ్తున్నావు, ఏవో రాళ్ళు రప్పలు గుచ్చుకోకుండా ఉండాలంటే ఇది కట్టాలి. అది ఎంత మాతృప్రేమ అనమాట. అంటే తల్లికి కొడుకు మీద ఎంత ప్రేమ చూడండి. అప్పటిదాకా ఆయన తామర లేఖలు అంటే పాదాలు గలవాడు ఆయన, విష్ణువు కదా. రాముడు ఎక్కడికి వెళ్తున్నాడు? అరణ్యానికి వెళ్తున్నాడు. అరణ్యంలో ఏముంటాయి? రాళ్ళు రప్పలు ఉంటాయి. మరి రాళ్ళు డప్పులు గుచ్చుకునే వాళ్ళకి నా రాముడు బాధపడతాడు, ఇబ్బంది పడకూడదు, ఫారిన్ బాడీస్ ఏం గుచ్చుకోకూడదు, గుచ్చుకున్నా వెళ్ళిపోవాలి అని చెప్పి కట్టిన తాయెత్తు ఏమిటాయంటే విశల్యకరణి అని. తాయెత్తు కాదు, కట్టిన మూలిక. దాని అర్థం కావడం కోసం నేను తాయెత్తు అనే ప్రక్రియ ఆనాటికే ఉందని చెప్తున్నాను నేను. ఆ రోజుల్లోనే కౌసల్య అమ్మవారు రాముడికి కట్టింది. ఈ కాన్సెప్ట్ అప్పటికే ఉంది అని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. అది ఇంకోటి. తర్వాత ఇంకోటి, మనం ఇప్పుడు షేక్ హ్యాండ్స్ ఇస్తుంటాం. మనం షేక్ హ్యాండ్ కాన్సెప్ట్ రామాయణం నుంచి తీసుకుంటే ఏంటంటే, షేక్ హ్యాండ్లో మనం 2-3 మనం చూడాలండి. చెయ్యి ఇస్తాం, చెయ్యి నొక్కి పడతాం, చెయ్యి ఊపుతాం. చూడండి మీరు ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు ఎట్లుంటారో. దాని పేరే షేక్ హ్యాండ్. షేక్ అంటే కదిలించడం, హ్యాండ్ అంటే చెయ్యి, అంతే తప్ప ఇంకో రఫ్ హ్యాండ్ ఇంకో హ్యాండ్ అనలే. దాని పేరు షేక్ హ్యాండ్ అన్నారు. ఇది ట్రూ ట్రాన్స్లేషన్ ఆఫ్ రామాయణం నుంచి తీసుకుందే ఇది ట్రూ ట్రాన్స్లేషన్. ఏమని చెప్పంటారా? ఎట్లా అంటే, సుగ్రీవుడు రాముడితో స్నేహం చేస్తాడు. స్నేహం చేయడం కోసం, అమ్మవారు వెతుకోవడం కోసం రాముడు సుగ్రీవుడి దగ్గరికి వస్తాడు. సుగ్రీవుడు చాలా పరీక్షలు పెడతాడు రాముడికి. నువ్వు నాకు సాయం చేయగలవా, నువ్వు అంత గొప్పవాడివా, అటైతే ఆ పరీక్ష అజ్జయ్ అని చాలా టెస్టులు పెడతాడు. అన్ని టెస్టులో రాముడు నెగ్గుతాడు. నెగ్గిన తర్వాత ఆయనకి నమ్మకం ఏర్పడుతుంది ఏంటంటే, ఇంకా ఈయనతో స్నేహం చేయొచ్చు, నమ్మకం ఏర్పడుతుంది. అన్నప్పుడు షేక్ హ్యాండ్ కావాలి. ఇప్పుడు ఏం చెప్తారంటే, చేతిలో చేయి తీసుకోవడం, చెయ్యిని గట్టిగా నొక్కడం, చెయ్యి కదిలించడం 3 రామాయణంలో ఉన్నాయి. ఇదండి షేక్ హ్యాండ్ కాన్సెప్ట్ రామాయణంలో నుంచి కాపీ చేయడం. తర్వాత అందరూ ఇప్పుడు కాపీ చేస్తున్నారు. అది
ఎక్కడ సుగ్రీవుడు రాముడి దగ్గర నుంచి వచ్చింది. ఇదే షేక్ హ్యాండ్ కాన్సెప్ట్ వాలికి రావణాసురుడు కూడా ఉంది. వాలి రావణాసుడు ఈ షేక్ హ్యాండ్ కాన్సెప్ట్ 2 చోట్ల కనపడుతుంది రామాయణంలో. ఆయన ఎలా కలిసాడు మళ్ళీ అసలు? వాళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళకుండే వ్యవహారం చాలా ఉంది. అది పెద్ద సబ్జెక్ట్, అది ఇప్పుడు అప్రస్తుతం, అది ఇప్పుడు చెప్పను. కానీ వాళ్ళు అంతే, వాళ్ళిద్దరు స్నేహం చేశారు. ఎవరు? రావణాసురుడు వాలి ఒక స్నేహం, రాముడు సుగ్రీవుడు ఒక స్నేహం, వీళ్ళిద్దరు షేక్ హ్యాండ్. సో షేక్ హ్యాండ్ కాన్సెప్ట్ ఇద్దరిలో ఉంది. మనం ఆ కాన్సెప్ట్ మనం చూడొచ్చు. అప్పటి నుంచే షేక్ హ్యాండ్ కాన్సెప్ట్ చెప్పడం కోసం నేను చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకోటి, సీతాదేవిని అరణ్యంలో పెట్టాడు రావణాసురుడు తెచ్చి. ఈ విషయం బ్రహ్మకు తెలుస్తుంది. బ్రహ్మ అంటాడు, మరి అరణ్యంలో పెట్టాడు సీతమ్మని, ఎన్నాళ్ళు ఉంచుతాడో తెలియదు, సీతమ్మకు ఆకలి అవుతుందేమో, దప్పికేస్తుందేమో, మరి ఆకలి దప్పికి ఎవరు తీరుస్తారు అని బ్రహ్మకు అనుమానం వచ్చింది. రామాయణంలో ఉంది అంతే, చెప్పేదంతా రామాయణంలో ఉన్నమాట చెప్తున్నాను నేను. అనుమానం వచ్చింది బ్రహ్మకి. అనుమానం వస్తే మరి ఎట్లా ఆకలి కాకూడదు, దాహం కాకూడదు అంటే అప్పుడు బ్రహ్మ ఇంద్రుడిని పంపుతాడు. ఇక్కడ కూడా మళ్ళీ పాయసం ఇస్తాడు. అశోకవనానికి ఇంద్రుడిని పంపుతాడు. పాయసం ఇచ్చిరా, అమ్మవారికి పాయసంతో ఆకలి దప్పులు లేకుండా ఉంటుంది, పాయసం ఇచ్చిరా అంటే బాగానే ఉంది. పాయసం ఇస్తాడండి, ఇంద్రుడు తెచ్చిస్తాడండి. మరి రావణాసురుడు చుట్టూ రాక్షసుని పెట్టాడు కాపలాకి. సీతమ్మవారి చుట్టూ పెట్టాడు కదా, మరి చూడకుండా ఎట్లా ఇస్తాడు, ఎట్లా ఇవ్వగలడు? ఇది మంచి పాయింట్ అంతే కదా. మరి కాపలా పెట్టాడు, చుట్టూ రాక్షసుని పెట్టాడు, మరి వాళ్ళు తెలియకుండా ఎట్లా ఇస్తారు పాయసం? అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే నిద్రాదేవిని పట్టుకెళ్తాడు అంట. నిద్రాదేవి గావుడు ఉంటుంది, ఆవిడ వెంట పట్టుకెళ్ళగానే వాళ్ళందరినీ నిద్రపుచ్చుతుంది, రాక్షసులందరినీ. అప్పుడు ఇచ్చి వచ్చేస్తాడు. అంటే నిద్రాదేవిని తీసుకెళ్ళటం ఒక కాన్సెప్ట్, వాళ్ళని నిద్రలో పుచ్చటం, ఒక ప్లాన్ వేయటం, ఎట్లా ఇచ్చి రావాలంటే ప్లానే కదా అది, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. అట్లా రాక్షసులందరినీ నిద్రపుచ్చి నిద్రాదేవిని పట్టుకెళ్ళి నిద్రపుచ్చి వాడు పాయసం ఇచ్చి వచ్చేస్తాడు. నిద్రాదేవిని పట్టుకెళ్ళి నిద్రపుచ్చడం కూడా ఆ రోజుల్లో ఉంది రామాయణంలో. చెప్పడం కోసం ఈ పాయింట్ చెప్తున్నాను. తర్వాత ఇంకో పాయింట్, రావణాసురుడు అమ్మవారి దగ్గరికి వచ్చి, నేను ఎంత గొప్పవాడిని, చాలా గొప్పవాడిని, నీకు రాజ్యం ఎంత ఉంది, నువ్వు నా దగ్గర ఉండు, నువ్వు సుఖపడతావు అని ఏదో పిచ్చి ఊతలు వాగుతూ ఉంటాడు. అమ్మవారు వాడి వైపు చూడకుండా కూర్చుంటుంది. వాడు వాగుతూనే ఉంటాడు, ఆ వైపు చూడదు, తన వైపు చూడకుండా ఉంటుంది. దీన్ని సీతకన్ను అని మన వాడుకలో. సీతకన్ను అంటే అర్థం ఏంటి? సీతకన్ను వేసాడు అంటే చూడకపోవటం. సీతకన్ను వేసాడని వాడుకలో వాసిందమ్మా, అంటే చూడకపోవటం. సీతకన్ను వేసాడు అన్నాం కదా అంటారు, మీరు విన్నారు ఈ మాట? సీతకన్ను అనే మాట అంటారు. సీతకన్ను అంటే చూడకపోవడం. ఏదో పని చెప్పారండి, పని చేయలేదండి, సీతకన్ను అంటారు. సీతకన్ను అంటే అర్థం ఏంటి? సీత వాడి వైపు చూడకుండా విడిగా కూర్చుంది. ఆ సీతకన్ను అంటే రావణాసురుడు ఎవడైతే చూడకుండా ఉన్నది కాబట్టి, అట్లా ఎవడైనా చూడకపోతే, ఎవడి మీద పని చెబితే కోపం, చూడకపోతే వాడు నా మీద సీతకన్ను ఉంది వాడికి అంటాడు. సీతకన్ను అంటే చూడకపోవటం. ఆ సీతకన్ను అనే వాడుకల భాష రామాయణం నుంచే వచ్చింది, రావణాసురుడిని చూడకపోవటం నుంచి. మనం వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం వెళ్తూ ఉంటాం. మనం ఉత్తర ద్వార దర్శనం చేస్తే మనకు విజయం జరుగుతుంది, మనకు శుభాలు జరుగుతాయని ఇది రామాయణంలో ఉంది. ఎట్లా అంటే రావణాసురుడు లంకలో ఉత్తర ద్వారానికి అధిపతిగా ఉంటాడు. యుద్ధానికి ఉత్తర ద్వారం కాపలా కాస్తుంటాడు వాడు, దక్షిణానికి ఇంకోటి పెడతాడు, పడమటికి ఇంకోటి పెడతాడు, అట్లా ఉత్తర ద్వారాన్ని వాడు కాపలా కాస్తుంటాడు. ఎవరు? రావణాసురుడు. అప్పుడు రాముడు చెప్తాడు, రావణాసురుడు ఉత్తర ద్వారంలో ఉన్నాడు, వాడిని నేను చంపుకుంటూ నేను లోపలికి వెళ్తే నాకు విజయం జరుగుతుంది, రావణాసురుడిని జయిస్తా. ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి రాముడు రావణ్ణి చంపి లోపలికి వెళ్తాడు జయం కోసం. అది చివరకు ఉత్తర ద్వార దర్శనం జయం అని చెప్పి ఇప్పుడు వాడుకలోకి వచ్చింది మనకి. అలా మొదలైంది. ఉత్తర ద్వార దర్శనం శుభం జరుగుతుంది, వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేయాలి, పెద్ద జనం రష్ ఉంటుంది కదా. ఇదంతా నా ఇంటర్ప్రిటేషన్ ఏనమ్మా, విజ్ఞులు ఒప్పుకుంటారు లేదా నాకు సంబంధం లేదు, నాది నేను చెప్తున్నాను, ఉన్నమాట ఇది చెప్తున్నాను, నా ఇంటర్ప్రిటేషన్. అప్పుడు ఉత్తర ద్వార దర్శనం అనేది రామాయణం నుంచే ఉంది. రాముడు ఉత్తర ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి రావణాసురుడిని చంపాడు, అంటే జయించాడు అనమాట. జయం అక్కడ జరుగుతుంది. ఆ పేరుతో ఉత్తర ద్వార దర్శనంలో రాముడిని దర్శిస్తే జయం జరుగుతుంది అని ఉత్తర ద్వార దర్శనం అప్పటి నుంచే ఉంది. తర్వాత కుంభకర్ణుడికి ఇనుప శూలం ఉంటుంది పెద్దది. కుంభకర్ణుడు శరీరమే చాలా గొప్ప శరీరం. వాడు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో గాలి పీలుస్తుంటే కొన్ని మైళ్ళు వెళ్తుంది ఆ గాలి. అంటే రాక్షసులు కొట్టుకెళ్తారు జనం ఆ గాలికి. వదిలిపెట్టే గాలి, ముక్కులోంచి వదిలిపెట్టే గాలితో జనం పరిగెత్తారు, అంత 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 నిశ్వాసం ఉండేది. ఆయనకు శూలం ఉండేదమ్మా. శూలం బరువు ఉంది 2,24,000 కిలోలు ఆయన శూలం. ప్రస్తుతానికి బరువు ఇప్పటి లెక్క ప్రకారం 8 బారువులు అని చెప్తారు. బారువులు అంటే ఇప్పటి క్యాలిక్యులేట్ చేసినట్టయితే 2,24,000 కిలోలు ఇనప శూలం వాడి శూలం. ఆ శూలాన్ని హనుమంతుడు తోడు పెట్టి ఇరిచేస్తాడు. హనుమంతుడు అంతటి బలశాలి అని గొప్ప అనమాట.
రామాయణం అంతా యుద్ధం అయిపోయిందండి. వానరులందరూ ఇబ్బంది పడ్డారండి. రావణాసురుడు చనిపోయినాడండి. మొత్తం యుద్ధం అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంద్రుడు వస్తాడు రాముడి దగ్గరికి. ఎందుకు వస్తాడంటే ఇంద్రుడు దేవతలకు అధిపతి, ఇంద్రుడు దేవతలకు లీడర్. మరి దేవతలు మంచి చెడ్డలు చూసుకోవచ్చు ఇంద్రుడే. ఇంద్రుడు వస్తాడు రాముడి దగ్గరికి. వచ్చి అంత బాగుంది, ఇంద్రుడికి అధిపతి, దేవతలకు అధిపతి కదా, దేవతలందరికీ సుఖం చేసింది ఎందుకోసం అంటే రావణాసురుడిని చంపేశాడు. ఇంకా దేవతలకి బాధ లేదు, దేవతలను ఇబ్బంది పెట్టే రాక్షసులు లేరు, రావణాసురుడిని చంపేశారు. ఇంద్రుడు అంటాడు, నువ్వు రాక్షసుని చంపేశావు, నీకు వరం ఇస్తా కోరుకో అంటాడు. కాంప్లిమెంటరీ. ఎవరు? ఇంద్రుడు. ఎవరిని? రాముడిని. రాముడే విష్ణువు, కనుక ఆయన వరం ఇచ్చేది ఏమిటి? కాదు, రాముడు మానవుడిగా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు కాబట్టి వరం ఇస్తా అన్నాడు. ఆయన దేవుడిగా ఉన్నాడు, అవతారం మానవావతారం కదా, మానవుడిగా వరం ఇస్తా అన్నాడు. అప్పుడు రాముడు కోరుకున్న కోరిక చెప్పుకుంటామా, చాలా గొప్ప కోరిక ఇది. రాముడు కరుణామయుడు, రాముడు మనల్ని ఎప్పుడు కాపలా కాస్తూ ఉంటాడు, మనల్ని రక్షిస్తూ ఉంటాడు, ఆయనంత కరుణామూర్తి ప్రపంచంలో ఎవడు లేడు అనడానికి మంచి నిదర్శనం ఏంటంటే, నా కోసం వానరులు ఎంతమంది చనిపోయినారు యుద్ధంలో, ఇంతమంది వానరులు, 1 లక్షల మంది వానరులు చనిపోయినారు, వాళ్ళని బతికిచ్చు అంటాడు. అది సహజమైన కోరిక, తప్పేం లేదు కదా. తన కోసం ఇంతమంది వానరులు చనిపోయినారు కాబట్టి వాళ్ళని బతికిచ్చు అంటాడు. అంతవరకు బాగుంది. తర్వాత ఇంకొక మాట అంటాడు. ఈ మాట ఇక్కడ రాముడు అంటే ఎవరో తెలుస్తుంది. ఏమిటంటే, బతికిస్తావు బాగుంది, మరి బతికించిన తర్వాత మరి బతకాలి కదా వాళ్ళు. వానరులు బతికారండి, బతకడానికి ఏం కావాలండి? తిండి కావాలి, నీళ్లు కావాలి. తిండి నీరు కావాలి కదా. తిండి నీరు కావాలంటే చెప్పిన కోరిన వరం ఏంటంటే, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నీరు కావాలి, ఆహారం కావాలి, ఉండేటట్టు వరం ఏమన్నాడు. అంటే రాముడు ఎంత కరుణామయుడండి. లేకపోతే ఈ మాట అంటాడండి, బతికించమని చెప్పడం ఊరుకోలే, బతికించు, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నీరు కావాలి, ఆహారం కావాలి. ఇప్పుడు మనం చూడండి, నర్సాపూర్ ఫారెస్ట్లోకి వెళ్తుంటే రోడ్డు మీద కోతులు ఉంటాయి, రాత్రికి అడవిలోకి వెళ్ళిపోతాయండి. వాటి నీరు ఎక్కడ వస్తుందండి? తిండి ఎక్కడ వస్తుందండి? ఉంటుంది, వస్తుంది. ఎక్కడ వస్తుందంటే వస్తుంది అంతే. లేకపోతే ఇంద్రుడి వరం ఎట్లా వస్తుంది? దిస్ ఈజ్ రామాయణ. అది ఇంకో మాట అడగ, ఇదంతా చెప్పి అంత బాగానే ఉంది. నీరు వస్తుందండి. ఎండాకాలం నీళ్ళు ఎక్కడికి వస్తాయండి? కాలం ఎండాకాలం, నీళ్లు రావాలని నేను కోరాను, నువ్వు ఇస్తా అన్నావు, ఎండాకాలంలో ఎట్లా వస్తాయి నీళ్లు అని కూడా రాముడు ప్రశ్న వేసుకున్నాడు. అనుకోని ఇంకా కోరిన తెసా, కాలం కాని కాలంలో కూడా నీళ్లు రావాలట. ఈ మాట రాముడు అడుగుతాడు. గొప్ప విషయం. దిస్ ఈజ్ రామాయణం. నీళ్లు రావాలి కోరడం అందరు కోరతారండి. కాలం కాని కాలంలో కూడా నీళ్లు ఉండాలి. అంటే ఎండాకాలంలో కూడా మా కోతులకు నీళ్లు ఉండాలి. నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావో నాకు సంబంధం లేదు. అంటే అర్థమేంటి? ఇప్పటికి కూడా మీరు చూడండి, మనకి వేసవి కాలంలో ఎంత ఎండలు ఉన్నా కూడా కోతులు ఇంకా బతుకుతున్నాయి అరణ్యంలో. ఎందుకంటే ఇప్పటికీ అపార్ట్మెంట్ లో కూడా చొరబడి వాటికి నీళ్ళు ఎక్కడ వచ్చినాయండి అరణ్యంలో? చెప్పండి. మనకి ఇంత మనకి నీళ్ళు లేవు, అరణ్యాలు ఎక్కడ ఉంటాయి, వస్తాయి. ఎక్కడో చోటగా మడుగు ఉంటుంది, మడుగు దగ్గరికి వెళ్తాయి. అది దేవుడు సృష్టిస్తాడు, ఇంద్రుడు వరం అది. సో అకాలంలో కూడా, కారణం కాని కాలంలో కూడా నీళ్లు కావాలి, వాడికి నీరు దొరకాలి అని మంచి చెప్పాడు. ఈ రకంగా సాక్షాత్తు రాముడు ఇంత వరం ఇచ్చి వానరులను రక్షించి, ఆయన దయతో కరుణతో మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆ రకంగా రాముడు మనకు పూజ్యుడు. రాముడిని ఆరాధిద్దాం. రామేతి గర్జనం అంటే రాముడిని జై శ్రీరామ్ అంటూ సంతోషపడదాం. రామానుగ్రహం. ఇంతటి అవకాశం ఇచ్చిన సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి కృతజ్ఞతలు. సార్, చివరిగా రామాయణాన్ని ఇంత లోతుగా అధ్యయనం చేసి దాన్ని అందరికీ సులభంగా అర్థమయ్యేలాగా తెలుగులో కూడా మీరు పుస్తకాలు తయారు చేశారని అంటున్నారు, రచించారంటున్నారు. ఏంటి సార్ పుస్తకాలు నిజంగా అవునమ్మా, అది నిజం. ఈజీగా మేము చదివేలాగా ఉన్నాయా? మాకు అందరూ చదివేట వీలుగానే పుస్తకాలు రాయడం జరిగింది. చెప్తారా ఏం పుస్తకాలు రాశారు? విశేషం ఏంటంటే, ఇక్కడ రామాయణం పారాయణం చేసే రోజుల్లో కేవలం పారాయణమే కాకుండా వాల్మీకి చెప్పిన విశేషణాలు చాలా ఉన్నాయి. విశేషాన్ని చూస్తూ ఉంటే ఒక గ్రంథస్థం చేసి కొన్ని నామాలుగా తయారు చేసి నమాంతం చేసి నమః అనే పేరుతో నామాలుగా రాస్తే ఎట్లా ఉంటుందో చిన్న సంకల్పం వచ్చింది. ఆ సంకల్పంతో ముందు అష్టోత్తరం చేయడం జరిగింది. సీతా రామ హనుమంతులు అష్టోత్తరం చేయడం జరిగింది. తీసుకెళ్లి అష్టోత్తరాన్ని తిరుపతిలో కింద కోదండరామస్వామి దేవాలయంలో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కోదండరామస్వామి దేవాలయంలో ఉన్న పూజారి, నాకు మీరు 3 నామాలు రాశారు, లక్ష్మణ స్వామి వారి నామాలు కావాలి నాకు అని అడిగారు. ఆయన కోదండరామస్వామి దేవాలయంలో తిరుపతిలో. దాన్ని నేను రామాజ్ఞగా భావించి, రాముడు ఆజ్ఞానిగా భావించి ఇంటికి వచ్చి నిత్యపారాయణంలో లక్ష్మణ స్వామి నామాలు కూడా చేయటం మొదలు పెడితే లక్ష్మణ స్వామి నామాలు కూడా దొరికినాయి. అవి కూడా చేసి కోదండరామస్వామి దేవాలయం తిరుపతిలో వెళ్ళి అక్కడ లక్ష్మణ స్వామి నామాలు కూడా ఇచ్చొచ్చాను. ఆ రకంగా నేను ధన్యుణ్ణి. ఇది అయిన తర్వాత ఇక చేస్తూ ఉన్నప్పుడు అష్టోత్తరాలు రాశాను. సహస్రం కూడా చేస్తే ఎట్లా ఉంటుందని సహస్రనామాలు కూడా చేశాను. అది కూడా నామాలే. సహస్రనామాలు కూడా ఎట్లా చేశానంటే అకారాది క్రమంలో చేశాను. అందరు సహస్రనామాలు రాస్తారు,
నేను ఎట్లా చేశానంటే ఈ వరుసలో ఆ దగ్గర నుంచి క్షా దాకా నామాలన్నీ వర్షం చేసుకుంటూ అట్ట సహస్రనామాలు చేయగలిగాను. అది కూడా పుస్తకం అయిపోయింది. ఇది అయిన తర్వాత మళ్ళీ నిత్య జీవితంలో రామాయణం ఎట్ట మొదలవుతుంది, ఎట్ట పనికొస్తుంది మనకు అనే ఉద్దేశంతో నిత్య జీవితంలో రామాయణం అని చెప్పి ఒక 30-40 పేజెస్ బుక్, 100-150 పాయింట్స్తో అది కూడా రాయడం జరిగింది. అది పబ్లిష్ చేశాను. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే, చిన్నపిల్లలకి రామాయణం ప్రచారం చేయాలనే ఉద్దేశంతో రామాయణ క్విజ్ బుక్ అని చెప్పి ప్రశ్నోత్తరమాలిక అని 2000 ప్రశ్నల సమాధానాలతో ఒక బుక్ వేశాను. దాని పేరు రామాయణ క్విజ్ అని బుక్ ఉంది. 2000 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి. అది కూడా చేయగలిగాను. ఫైనల్గా ఇదంతా చేసిన తర్వాత అన్నీ కలిపి ఇంకా విశేషణాలు ఏమైనా రామాయణంలో ఉన్నాయా ఇవి కాకుండా అని చెప్పి ప్రతి కాండలో నుంచి కొన్ని పాయింట్స్ అన్ని తీసి మొత్తం ఒక 300 పేజ్ బుక్ అన్ని కాండాలు కలిపి అదే చేయడం జరిగింది. దాని పేరు రామాయణ విషయ సంగ్రహం అని పేరుతో పెట్టాం. విశేషాలన్నీ కలిపి ఆ బుక్ కూడా రాశాను. ఈ రకంగా 5 పుస్తకాలు రాయడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, రామాయణం పాలన చేసే సందర్భంలో మామూలుగా పట్టాభిషేకం చేస్తారు. ఒకసారి పాలన అయిన తర్వాత ఒకసారి పాలన అయితే పట్టాభిషేకం చేయాలి. అట్లా 24 సార్లు పాలన చేస్తే సామ్రాజ్య పట్టాభిషేకం అని ఒకటి చేస్తారు. దాని పేరు సామ్రాజ్య పట్టాభిషేకం. ఎన్నిసార్లు చేస్తే 24 సార్లు చేస్తారు. అట్లా 108 సార్లు చేస్తే మహాసామ్రాజ్య పట్టాభిషేకం అని ఉంటుంది. 108 సార్లు దాని పేరు మహాసామ్రాజ్య పట్టాభిషేకం. ఈ రకంగా ఒకసారి పాలన చేస్తే పట్టాభిషేకం, 24 సార్లు సామ్రాజ్య పట్టాభిషేకం, 108 మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేయటం శాస్త్రధర్మం. అది ఇట్లా మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మా గురువుగారు 3 సార్లు మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేశారు. ఎవరు? పులిమేరు వెంకట స్వామి గారు. ఆ రకంగా ఆయన గురువుగా ఉంటా నేను ధన్యుణ్ణి. అట్లా జీవితం అట్లా కొంచెం సాఫల్యమైంది. ఆ రకంగా రామాయణ పారాయణం చేసుకోవాలి. నా అదృష్టం భగవంతుడు సహకరించాలి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి 23వ సారి చేస్తున్నాను. ఇంకొకసారి రామాయణ పారాయణం చేసినట్టయితే నాకు సామ్రాజ్య పట్టాభిషేకం చేసే అర్హత నాకు వస్తుంది. అర్హత భగవంతుడు నాకు ఇవ్వాలని, మా గురువు యొక్క ఆశీర్వచనం కావాలని కోరుతూ సెలవు. ఖచ్చితంగా రామ సంకల్పం లేకుండా మీరు ఇంత దూరం వచ్చేవారు కార్యము. చాలా సంతోషం అండి. రామాయణం మీద ఆధ్యాత్మికంగా ఎన్నో పరిశోధనలు చేసి తెలియని ఎన్నో విషయాలు మాకు అందించినందుకు చాలా సంతోషం అండి. మరోసారి మీకు రామానుగ్రహం. జై శ్రీమన్నారాయణ.